మనం నిన్న మా ఆస్తులు ఒకప్పుడు ల్యాండ్స్, ఇళ్ళు, వాకిళ్ళు ఇవన్నీ మనకు ఆస్తుల కింద ఉండేవి కొన్ని సంవత్సరాల కింద. వాళ్ళు మోతుబరులు అని చెప్పి మన ఊళ్ళలో మనం పిలుచుకునేవాళ్ళం. అక్కడి నుంచి ఈ అసెట్స్ అనేది ఫ్యాక్టరీలు, కంపెనీలు, బిజినెస్లు దాని కింద మారిపోయింది. అక్కడి నుంచి లేటెస్ట్‌గా ఇప్పుడు ఈ సమాచారం, ఇన్ఫర్మేషన్ దాని మీద ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు రిచ్. ఇప్పుడు మనం చూస్తుంటాం. మన పెద్ద పెద్ద కంపెనీలు లేకపోతే బ్యాంకులు వీటినన్నీ వెబ్‌సైట్ అంతా హ్యాక్ చేసి అక్కడున్న అడ్రెస్‌లు, ఫోన్ నంబర్‌లు అన్నీ వాళ్ళు తీసేసుకొని ఆహ్, వీళ్ళు బేరం పెడతారు. ఎవరైతే ఈ హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళు ఆ కంపెనీతో బేరం పెడతారు. మీ కంపెనీ డేటా నా దగ్గర ఇంతుంది. మీరు ఇవ్వకపోతే ఈ డేటా క్రాష్ చేస్తాను. నాకు ఇన్ని లక్షలు ఇవ్వండి, ఇన్ని కోట్లు ఇవ్వండి అని చెప్పి. అంటే ఆ సమాచారం డేటా యొక్క ఇంపార్టెన్స్ గురించి అనమాట. అంత డేటా ఇవాళ చాలా ముఖ్యమైన భాగంగా మారిపోయింది జీవితంలో. ఇప్పుడు అక్కడ మనం చూసాము. నిన్న ఫైండ్ మెనీ పీపుల్ స్ట్రగ్లింగ్ టుడే. మనం చాలామంది మనం చూస్తుంటాం. ఆయన రాబర్ట్ అని చెప్తాను. నేను చాలామంది చూస్తుంటాను. వాళ్ళ పాత ఐడియాలన్నీ పెట్టుకొని చాలా కష్టపడుతూ ఆ పాత ఐడియాలనే కంటిన్యూ చేస్తారనమాట. వాళ్ళు మారటానికి ఇష్టపడరు. కానీ మార్పు అనేది జీవితంలో ఒక నిత్యమైన కార్యక్రమం. అది ఎవరు కానీ ఒప్పుకోరు. కానీ రెసిస్టెన్స్ ఉంటుంది దాని మీద. అందుకని వాళ్ళు వీ వీళ్ళు ఎట్లా ఉంటారంటే, ఈ పాత భావాలను పట్టుకొని, చూరు పట్టుకొని అలాడే వాళ్ళు ఎంతసేపు ప్రపంచం నాతో మారాలి గానీ, నేను మారను అని జెప్పి, ఆ మార్పుని వీళ్ళు ఆహ్వానించకుండా రెసిస్ట్ చేస్తుంటారు. పక్కకు పెడుతుంటారు. అక్కడిని దీని వలన ఏమవుద్దంటే కొంతమంది ఔట్‌డేట్ అయిపోతారు. టెక్నాలజీ లేటెస్ట్‌గా వచ్చే దాంట్లో అవన్నీ నేర్చుకోక మార్పుతో పాటు మనం మారకపోతే వాళ్ళు ఔట్‌డేట్ అయిపోతారు. ఔట్‌డేట్ అయిపోయి టెక్నాలజీ మీద లేకపోతే కంపెనీ మీదనో, లేకపోతే వాళ్ళ బాస్ మీదనో వీళ్ళు ఉద్యోగం పోవటానికి వీళ్ళు ఎవరినో ఒకళ్ళని కారణంగా చూపించి వాళ్ళని నిందిస్తూ ఉంటారు. అంతేగాని మనం మారుతున్న కాలమాన పరిస్థితులతో మనం మారకపోవటం వలన మనకి ఈ విధంగా వచ్చింది అని చెప్పి మనం ఉద్యోగం పోగొట్టుకున్నాం అని చెప్పి మాత్రం వాళ్ళు ఒప్పుకోరనమాట. సో, దానివలన ఏమవుద్ది, ఈ ఓల్డ్ ఐడియాస్ అన్నీ తీసేసేయాలి అని వాళ్ళు ఒప్పుకోరు. దానివల్ల వీళ్ళకి అది పెద్ద లయబిలిటీ లాగా పెద్ద అప్పులాగా పెద్ద భారంలాగా మిగిలిపోద్ది. కానీ ఇది నిన్నెళ్ళిపోయింది. నిన్నటితో పాటు ఇది కూడా వెళ్ళిపోవాలి. మనం ఇవాళ ఈ క్షణంలో ఉన్నాము. ఈ క్షణంలో ఏదుందో దాన్ని మనం ఒప్పుకోవాలి. దాంతో పాటు వెళ్ళాలి అని చెప్పి మాత్రం వాళ్ళు ఒప్పుకోరనమాట. సో, ఒకరోజు ఈయన ఒక క్లాస్‌లో ఒక క్యాష్ ఫ్లో గురించి ఒక చిన్న బోర్డ్ గేమ్ తయారు చేసాడు. అంటే క్యాష్ ఫ్లో అంటే ఒక ఆటలాగా అనమాట. దానికి త్వరగా మనకి బుర్రలోకెళ్తదని చెప్పి ఒక ఆటలాగా తయారు చేశాడు. తయారు చేస్తే ఆ క్లాస్‌కి చెప్పబోయే క్లాస్ ఏదైతే ఉందో దానికి ఒక ఇంకో ఫ్రెండ్‌ని తీసుకొనొచ్చింది. ఆ కొత్తగా వచ్చిన ఆవిడేంటంటే ఈ మధ్యనే కొత్తగా లేటెస్ట్‌గా డైవోర్స్ అయింది. తర్వాత ఆ డైవోర్స్‌లో చాలా ఆస్తి చాలా రావాల్సిందని పోగొట్టుకోవాల్సొచ్చింది. అండ్ మనం ఏం చేశాము? ఎందుకిలా జరిగింది అనే దానికి ఆమె సమాధానాలు ఎతుక్కుంటూ ఇక్కడికొస్తే ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఈ క్లాస్‌కి తీసుకొచ్చింది వాళ్ళ ఫ్రెండ్ ఈమెని. ఈ గేమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆ క్యాష్ ఫ్లో దాన్ని ఒక గేమ్‌గా తయారు చేశాడనమాట ఈయన. దానికి డబ్బు ఎలా పనిచేస్తుంది? డబ్బుతో మనం ఎలా పని చేయించుకోవాలి అనేది. సో, ఈ గేమ్ ఆడేటప్పుడు మనం దానికి ఆ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ స్టేట్‌మెంటు, బ్యాలెన్స్ షీటు వీటికున్న అర్థం ఏంటి? అంకెలేంటి? ఇద్దరికి రెండిటికి ఉన్న రిలేషన్‌షిప్ ఏంటి? ఆ సంబంధం ఏంటి? ఇవన్నీ ఆ గేమ్ ఆడేటప్పుడు మనకి తెలుస్తదనమాట. ఆ గేమ్‌లో ఆ విధంగా చెప్పుకుంటూ వస్తాడనమాట. ఈ ఈ రెండిటిని తెలుసుకున్నందువల్ల, ఈ రెండిటికున్న సంబంధాన్ని తెలుసుకున్నందువల్ల, మనం మన మంత్లీ క్యాష్ ఫ్లోలో ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేకపోతే మంత్లీ క్యాష్ ఫ్లోని మనం ఏ విధంగా అసెట్‌లోకి మార్చుకోవచ్చు. దాన్ని మనం ఇంకా మన మంత్లీ క్యాష్ ఫ్లో మన ఖర్చుల కంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయొచ్చు ఇన్వెస్ట్‌మెంట్. ఈ విధంగా రకరకాలుగా మనం దాన్ని చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనం నిన్న ఇది మధ్యలో చదవలేదు. You can play cash flow classic on the web at www.richdad.com and learn how money works. ఈ క్యాష్ ఫ్లో మన బోర్డ్ గేమ్ ఏదైతే ఉందో అది మన వీళ్ళ రిచ్ డాడ్ డాట్ కామ్‌లో మనం చూడొచ్చు. చూసి మనం నేర్చుకోవచ్చు. ఎట్లా అనేది చూద్దాం. నేను చూస్తాను. చూసి కనుకైతే రేపు క్లాస్‌లో తెలుసుకుందాం.
సో, ఈ కొంతమందికి ఈ గేమ్ అనేది నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు. కొంతమందికి ఏం పెద్ద పట్టించుకోరు. అదేదో ఉంటది సర్లే ఎందుకులే అని చెప్పని. సో, ఈ అమ్మాయి ఈవిడ కొత్తగా వచ్చినావిడ గూడా ఈ గేమ్ ఆడటంలో ఉన్న ఒక గొప్ప అవకాశాన్ని ఆమె ఆడకుండా పోగొట్టుకుంది. ఆ ఓపెన్ రౌండ్‌లో వీళ్ళకి గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్‌లో ఒక్కొక్కళ్ళకి నలుగురు, ఐదుగురిని పెడతారు. ఐదుగురిని డిస్కస్ చేస్తారు. దాంట్లో ఈమె ఒక బోట్ అని వచ్చిందనమాట ఆమెకి. ఆ కార్డ్ మీద ఆ డూడ్ కార్డ్స్ అన్నీ ఉంటాయి. మన శైలజ మేడము ఈ కార్డ్స్ తీసుకొచ్చారు కదా! ఆ కార్డ్స్ తీసి మనం ఏంటి అనేది చెప్పి చూసాం కదా! చిలక జోస్యం కార్డ్స్. ఆ విధంగా ఇక్కడ డూడ్ కార్డ్స్ ఉంటాయి. డూడ్ కార్డ్స్‌లో నుంచి ఆమె కార్డ్ లాగింది. కార్డ్ లాగితే ఆమెకు దాంట్లో బోట్ వచ్చింది. బోట్ వచ్చిందంటే ఆమె ఏమనుకుంది, ఓహ్! మనం ఇక్కడ ఎక్కేసి మనం అక్కడికి వెళ్ళిపోతాం. సో, బోట్‌లో సురక్షితంగా ఉంటాం. నాకు బోట్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత ఆ క్లాస్ మొత్తం దీంట్లో ఆ టేబుల్‌లో, ఆ గ్రూప్‌లో వాళ్ళు ఈమె ఫస్ట్ లేడీ ఎవరైతే ఉందో ఈయన ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆమె ఆ బ్యాలెన్స్ షీటు, దానికున్న నంబర్స్, ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటం మొదలుపెట్టింది. అయితే ఈమెకు అర్థం కాలా. ఈ కొత్తగా వచ్చిన ఆమెకి. ఎందుకంటే ఆమెకు మ్యాథ్స్ అంటే చాలా కష్టం. అందుకని చెప్పి ఆమెకు అర్థం కాలా. అయినా కూడా మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆ టేబుల్‌లో ఆమెకు దాని గురించి ఆ మంత్లీ క్యాష్ ఫ్లో, బ్యాలెన్స్ షీటు, ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ ఇవన్నీ ఎట్లుంటాయి ఏంటి అని చెప్పని చెప్తా ఉంది. సో, ఇవన్నీ ఈ తర్వాత ఇదంతా కొంచెం వింటుండగా ఆమెకేమర్థమైందంటే, మనం ఎక్కడైతే కూర్చునున్నామో, ఏ బోట్‌లో అయితే కూర్చునున్నామో, ఆ బోటే మనని తినేస్తోంది అని చెప్పి ఆమెకు అర్థమైంది. తర్వాత ఆ గేమ్‌లో ఆమె తగ్గించేసి పిల్లని డౌన్ సైజ్ అండ్ హ్యాడ్ ఎ చైల్డ్ ఆమెకి పంపించేసారు. ఇట్స్ హారబుల్ గేమ్ ఫర్ హర్. ఆమెకి కష్టంగా ఉంది ఆడటం అందుకని ఆమెను తీసేసారు. సో, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రెండొచ్చి ఈయన దగ్గర చెప్పిందనమాట. నాకు చాలా అప్సెట్ అయ్యాను నేను. ఇక్కడేదో నేర్చుకుందామని వచ్చాను. కానీ నాకు ఈ ఐడియా నచ్చలేదు. ఈ గేమ్ బాగలేదు అది ఇది అని చెప్పాను. ఆర్ ఫ్రెండ్ అటెంప్టెడ్ టు టెల్ హర్ టు లుక్ వితిన్ హర్‌సెల్ఫ్. ఆమె ఏం చెప్పింది, వీళ్ళ కొత్త ఫ్రెండు, మీ పాత ఫ్రెండ్ ఈయన రాబర్ట్ ఫ్రెండ్, ఈ కొత్త ఆవిడకి ఏం చెప్పిందంటే, "నువ్వు నీ లోపల చూసుకో. నీ లోపల చూసుకుంటే నీకు తెలుస్తుంది నువ్వు ఎక్కడున్నావు ఏంటో" అని చెప్పంటే, ఈమె ఆ సజెషన్ ఆమెకు నచ్చలేదు. నచ్చక నాకు ఈ ఐడియా నచ్చలేదు. మీ గేమ్ బాలేదు. నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. సో, 1984 నుంచి ఈయన ఈ గేమ్స్, సిమ్యులేషన్స్ క్లాస్‌లు ఇప్పుడు ఈ చాలామందిని ఆయన చెప్పుకుంటూ వస్తాను. నేను క్లాస్‌లో చాలామందిని చూశాను. మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ చాలామందిని స్కూల్ సిస్టమ్స్‌ని బయటకొచ్చి వాడతారు. కానీ మోస్ట్ ఆఫ్ ది స్కూల్ టీచర్స్ ఓన్లీ లెక్చర్ ఇస్తారు. నాకు ఆ లెక్చర్ అంటే ఇష్టపడలేదు. నాకు బోర్ అయిపోయేది. కూర్చొని వింటూ ఉంటే నా మైండ్ ఎక్కడికో వెళ్ళిపోయేది. అందుకని చెప్పి నేను ఈ టీచింగ్ ఏదైతే ఉందో బ్లాక్ బోర్డ్ మీద మోనోటోనస్‌గా ఏదో పద్ధతి ప్రకారం స్ట్రక్చర్డ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళకుండా, ఇది ఒక గేమ్స్ లాగా దీన్ని నేను క్రియేట్ చేశాను. ఎందుకంటే వీళ్ళకి రిచ్ డాడ్ కూడా అప్పుడు వీళ్ళకి ఇయన్నీ నేర్పేటప్పుడు మనం క్లాసుల్లో లెక్చర్ హాల్‌లో బోర్డ్ మీద రాసి నేర్పుతారు. ఆ విధంగా కాకుండా ఈయన వీళ్ళకి గేమ్స్ లాగా నేర్పాడు. అదేవిధంగా ఈయన ఒక్కొక్క దానికి ఒక్కొక్క గేమ్స్ తయారు చేసుకొని, ఒక్కొక్క గేమ్ మనకి ఆహ్, ఆహ్, చూపించుకుంటూ, ఆడిస్తూ వాళ్ళని ఆహ్, ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది దాన్ని నేర్పుతూ వస్తున్నాడనమాట. సో, ఐ ఆల్వేస్ ఎంకరేజ్ అడల్ట్ స్టూడెంట్స్ టు లుక్ ఎట్ గేమ్స్ యాస్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ టు దెమ్. ఒకటి మనం చూస్తాం. గేమ్ అనేది, ఆడటం అనేది మనం ప్రతిబింబించుకుంటాం. మనము ఆ గేమ్‌ని మన బిహేవియరు, మన స్టేటస్ ఆఫ్ మైండు ఇవన్నీ మనకు ఎట్లా ఉన్నాయో దాని ప్రకారం ఆ గేమ్‌ని ఆడతామని, ఆ గేమ్‌కున్న రూల్స్ ప్రకారమో లేకపోతే ఆ గేమ్‌ని ఓపెన్‌గా అర్థం చేసుకోవడం చెయ్యం. ఏ గేమ్ అయినా సరే మనం చూడండి. నిన్న దీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మన పరంపర సోపానపటం గురించి, రకరకాల ఆటల గురించి మనం ఈ చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటల గురించి వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో, ఈ గేమ్స్ వల్ల ఏమవుద్దంటే, మనకి మన ప్రవర్తన ఏంటి, మన ఆలోచన విధానం ఎట్లుందనేది మనకు తెలుస్తది. అంతే కాకుండా దీని ఫీడ్‌బ్యాక్ అప్పటికప్పుడు తెలిసిపోద్ది. మనం చదివి, పరీక్ష రాసి, మార్కులొచ్చి దిద్ది ఇంత టైం అక్కర్లేదు. మన గేమ్ ఆడేటప్పుడు మనం గెలుస్తున్నామా, ఓడిపోతున్నామా, ఎక్కడన్నా స్ట్రక్ అయిపోయామా అనేది మనకు అక్కడికే తెలిసిపోద్ది. చూడండి చాలామందికి ఇది ఎట్లా చెప్తారంటే ఫుట్‌బాల్ ఉంది. ఫుట్‌బాల్ గేమ్ ఆడుతుంటారు వీళ్ళు లోపల. ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి. కానీ బాలు గోల్లు వేసేది ఒక్కడే వేస్తాడు. వాడికి ఆ స్పెషల్ ట్రైనింగ్ ఉంటది ఆళ్ళకి. ఆ బాల్‌ని ఎక్కడి నుంచి కొడితే గోల్‌లో పడతది.
ఏ మూల నుంచి పెనాల్టీ గోల్ అని అదని ఇవన్నీ చాలా ఉంటాయి దాంట్లో. సో దాన్ని ఆ విధంగా వాళ్ళని ట్రైన్ చేసే గోల్ వేసేయగలిగే వాడిని కొంతమంది ఉంటారు. లీలే కానీ వీళ్ళంతా మన ఫుట్బాల్ గేమ్స్లో పెద్ద పెద్దగా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ గోల్స్ వేస్తారు కాబట్టి వాళ్ళకి పేరు వస్తుంది. ఆ గోల్స్ ఎవరైతే ఎక్కువ చేయగలుగుతారో వాళ్ళు ఎక్కువ, ఎవరైతే ఆటలు విన్ అవుతారో వాళ్ళే సక్సెస్ఫుల్గా అవుతారనమాట. సో ఇక్కడ వరకు మనం నిన్ను చూసాము. ఇక్కడి నుంచి మనం ఇవాళ చూద్దాం ఆ గేమ్ గురించి. నేను ఇంకే అంతే కదా, ఇక్కడ దగ్గర కదా. యా, చెప్పండి సుజాత గారు. ఎవరు చదువుతున్నారు? The friend of the woman who left later called to give me an update. Sir, ikkadi nunche kada? యా యా. She said her friend was fine and had calmed down. In her cooling off period, she could see some slight relationship between the game and her life. Although she and her husband did not own a boat, they did own everything else imaginable. She was angry after they divorced, both because he had run off with a younger woman and because after 20 years of marriage, they had accumulated little in the way of assets. There was virtually nothing for them to split. Their 20 years of married life had been incredible fun, but all they had accumulated was a ton of doodads. సో ఫ్రెండ్ ఆఫ్ ఎ ఉమెన్, ఇప్పుడు ఆమె ఏవైతే వచ్చి వెళ్ళిపోయిందో ఆమె ఒకరోజు రాబర్ట్ని కాల్ చేసింది. ఏం జరిగింది, ఆమెను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అని చూపించడానికి. షీ సెడ్ హర్ ఫ్రెండ్ వాజ్ ఫైన్ అండ్ హ్యాడ్ కామ్ డౌన్. సో కొన్నాళ్ళు అయిన తర్వాత కామ్గా అయిపోయింది, చాలా బాగానే ఉంది అని చెప్పి అది చెప్తుంది అనమాట. ఆ కూలింగ్ ఆఫ్ పీరియడ్లో షీ కుడ్ సీ సమ్ స్లైట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద గేమ్ అండ్ హర్ లైఫ్. ఆ కోపం తగ్గి మెల్లగా సెటిల్ అయ్యి మెంటల్గా అన్నీ అయ్యేటప్పటికి ఈ గేమ్ ఏదైతే వీళ్ళు క్యాష్ ఫ్లో గేమ్ ఆడారో ఆ గేమ్ గురించి ఆలోచిస్తూ ఆమెకు ఏమర్థమైందంటే ఆ గేము ఆమె జీవితము రెండు కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా ఆమెకు అర్థమైంది అనమాట. ఇక్కడ ఏంటి, ఆల్దో షీ హ్యాడ్, ఆమెకి డైవర్సీ కదా, అది ఏం ప్రాబ్లం ఉంది యాక్చువల్గా అనేది. ఆల్సో షీ అండ్ హర్ హస్బెండ్ డిడ్ నాట్ ఓన్ ఏ బోట్, దే డిడ్ ఓన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇమాజినబుల్. వాళ్ళకి ఇల్లు, బోటు, అంటే బోట్ అంటే కంఫర్టబుల్ ఉండటానికి వీలయ్యేది అవన్నీ లేకపోగా, అదొక్కటే లేదు కానీ జీవితంలో ఉండాల్సిన ఆనందాలు, సంతోషాలు అన్నీ మనం ఏదైతే ఊహించగలమో అవన్నీ ఆమె జీవితంలో ఉన్నాయి. ఆమె కోపం ఎక్కడంటే ఈ డైవర్స్ అయిపోయిన తర్వాత ఈమెకి కోపం వచ్చింది. ఎందుకంటే ఆ హస్బెండ్ ఈమె కంటే ఒక 20 ఏళ్ళు చిన్న అయినటువంటి ఒక ఆవిడతో వీడు వెళ్ళిపోతాడు. ఇది 20 ఏళ్ళు మ్యారేజ్ లైఫ్లో వీళ్ళిద్దరు ఉన్నాక ఈమెకి మీద ఆయనకి ఇంకొకరి మీద అట్రాక్షన్ వచ్చి ఏదైతే ఈమె కంటే చిన్న ఆవిడతో ఆయన వెళ్ళిపోతాడు. ఈ ఇన్ని సంవత్సరాల మ్యారేజ్ లైఫ్లో వీళ్ళు సంపాదించింది ఏంటంటే చిన్న చిన్న ఆస్తులు సంపాదించారు. దేవర్ వర్చువల్లీ నథింగ్ ఫర్ దెమ్ టు స్ప్లిట్. వీళ్ళిద్దరు భార్యాభర్తలు పంచుకుంటాం, విడిపోయేటప్పుడు ఆస్తులు పంచుకుందాం అన్నా కూడా ఏం పెద్దగా ఏం లేదు అక్కడ. Their 20 years of married life had been incredible fun, but all they had accumulated was a ton of doodads. వాళ్ళకి ఈ జీవితం అంతా 20 సంవత్సరాలు వైవాహిక జీవితం ఎంత బాగా ఉన్నా కూడా వాళ్ళకి ఏం చేసామా అని చూస్తే చివరికి ఆ డూడాడ్స్ ఏదైతే ఉందో మన పైన చూసిన ఈ ఇన్కమ్, అసెట్స్ వీటి గురించి ఆ బోర్డు గేమ్ అది మిగిలింది అన్నమాట వీళ్ళకి. లేదంటే మన ఆ ప్యాక్ కార్డ్స్ ఉన్నాయి కదా, అవి మనం ఈవిడ లాగి ఒక కార్డులో అయితే దాంట్లో బోట్ వచ్చింది కదా, అట్లా అనమాట. అది మిగిలింది ఏంటంటే ఏమీ లేదు అని చెప్పి సింపుల్గా. యా సార్. She realized that her anger at doing the numbers, the income statement and balance sheet, came from her embarrassment about not understanding them. She had believed that finances were the man's job. She maintained the house and did the entertaining, and he handled the finances. She was now quite certain that in the last 5 years of their marriage, he had hidden money from her. She was angry
at herself for not being more aware of where the money was going, as well as for not knowing about the other woman. యా ఈమెకి వచ్చిన కోపం ఎందుకంటే ఆ రోజున వీళ్ళ కోపం వచ్చి ఆమె వెళ్ళిపోయింది నాకు నచ్చలేదని చెప్పి అంటే ఆమెకి ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచరు క్యాష్ ఫ్లో బ్యాలెన్స్ షీటు దాంట్లో ఉన్న అంకెలు ఈ నంబర్లు ఇచ్చి ఇవన్నీ ఆమెకేం అర్థం కాల అందుకని చెప్పి ఆ అర్థం కాకపోతే వచ్చేటువంటి చిన్నతనం ఏదైతే ఉందో ఫీల్ అయిపోయింది నాకేం అర్థం కాలేదని చెప్తే పరుగు పోద్ది అని చెప్పేసి అని కోపంగా వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయింది అర్థం చేసుకోవటానికి తర్వాత చెప్పుడు పట్టించుకోలేదు ఆవిడ ఏమనుకుంటుంది మొదటి నుంచి బిలీవ్ ఫైనాన్సెస్ వర్ ది మ్యాన్స్ జాబ్ డబ్బులు సంపాదన దీన్ని మెయింటైన్ చేయటం దీని ఆస్తులు కూడబెట్టడం ఇదైతే ఉందో అది మగవాళ్ళ పని నా పని కాదు నేను ఇల్లు చూసుకోవటం ఎంటర్టైనింగ్ లేకపోతే ఇవన్నీ ఏమి చూసుకునేది అంటే ఇల్లు వాకిలి వంట ఇవన్నీ ఏం ఉద్యోగం ఇవన్నీ ఏమి చూసుకునేది వచ్చిన డబ్బులు మేనేజ్మెంట్ అదంతా భర్త చూసుకునేవాడు సో ఇప్పుడు ఈమెకి ఫిగర్స్ అన్నీ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు పెళ్ళైన తర్వాత అంటే ఈ 20 ఏళ్లలో మొదటి 15 ఏళ్ళు తెలిస్తే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ భర్త వచ్చిన డబ్బులో నుంచి ఈమెకి తెలియకుండా చాలా భాగం దాచుకుంటూ వెళ్ళిపోయాడు పక్క తీసేసాడు అండ్ ఆ డబ్బు దాయటం కాకుండా ఈమెకి ఆ విషయం ఈమెకి అర్థం కాలేదు ఈ డబ్బులు ఎక్కడికో వెళుతున్నాయి మనం సంపాదించిందంతా ఎక్కడో దాస్తున్నాడు మనకి రావట్లేదు ఇంట్లో ఖర్చు పెట్టట్లేదు అనే విషయం ఈమెకి అర్థం కాల అంతేకాకుండా ఈయనకి ఇంకో ఉమెన్ ఉంది ఈయన జీవితంలో ఇంకో స్త్రీ ఉంది అనే విషయం కూడా ఈమెకి తెలియలేదు అనమాట అంటే ఆయన అంత గొప్పగా మేనేజ్ చేసి ఉంటాడు లేకపోతే ఈవిడంత గొప్ప పట్టించుకొని ఉండదు ఈ విషయం ఈమెకి అర్థమయ్యేటప్పటికి ఇంత లేట్ అయిపోయి చివరికి డైవర్స్కి వెళ్ళిపోయింది అనమాట Just like a board game, the world is always provided us with instant feedback. We could learn a lot if we tuned in more. One day, not long ago, I complained to my wife that the cleaners must have shrunk my pants. My wife gently smiled and poked me in the stomach to inform me that the pants had not shrunk. Something else had expanded me. Continue, Jala sir. లేదు కంప్లీట్ చేద్దాం Ah. సో ఈ బోర్డ్ గేమ్లో లాగా ఎప్పుడైతే ఈ బోర్డ్ గేమ్లో ఏదైతే మనకి ఇమీడియట్గా ఈ గేమ్స్ అన్నీ మన క్యారెక్టర్ని మన ఆలోచనని మన పద్ధతిని మొత్తం ఎట్లా ఫీడ్బ్యాక్ ఇమీడియట్గా ఇస్తాయో అట్లాగే ఈ వరల్డ్లో కూడా ఈ ప్రపంచంలో కూడా మనకి ఇమీడియట్గా మనకి విషయం కావాలంటే ఇప్పుడు మనం గూగుల్లో ఏదైతే ఒక ప్రశ్న ఇస్తే దాని ఆన్సర్ ఇన్స్టెంట్గా ఎట్లా వస్తుందో అట్లాగే ఈ ప్రపంచంలో మనం తీసి చూడాలే కానీ మనకి ఎప్పటికప్పుడు ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట దాన్ని చూడటం వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు దానివల్ల ఒకప్పుడు ఈయన చాలా కాలం తర్వాత ఒక కొన్నాళ్ళ కింద ఆ వైఫ్కి చెప్పాడు వాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు సరిగ్గా ఉతకట్లేదు నా ప్యాంట్లన్నీ ష్రింక్ అయిపోయినాయి ఏమంటుందని బట్టలు ఉతికితే ఏమంటారు పొట్టై పడుతుంది దానికి ఈ ష్రింక్ అవటానికి ష్రింక్ అంటానికి అదే సార్ టైట్ గా అయిపోయినాయి టైట్గా అయిపోయింది ఇక్కడ అర్థం దాన్ని కురుసైపోయినాయి అంటారా పొట్టైపోయినాయి కుర్చైపోయినాయి కదా ష్రింక్ అంటే చిన్న అయిపోయినాయి మట్టలు వచ్చినాయి షింక్ అయిపోయినాయి అంటే దాన్నే ఇప్పుడు మనం బట్టలు మామూలు కుట్టేటప్పుడు ఏం చేస్తారు నీళ్ళల్లో తడిపేసి ఈ బట్టలు షింక్ అయిపోయిన తర్వాత దాన్ని కుడతారు అప్పుడు మనకి తర్వాత వేసుకున్నా కూడా మనం ఉతికినా కూడా బట్టలు తక్కువ సైజు అట్లా కొన్ని రకాల బట్టలు అలా ముడుచుకుపోతాయి తక్కువ అయిపోతాయి దాన్ని ఏమంటారంటే షింక్ అవటానికి సరి చూద్దాం గుర్తొస్తుంది చెప్తాం అట్లా ఈ విధంగా ఈయన నా బట్టలు కొంచెం చిక్కుపోవడం చీకిపోయినాయి అంటారు చీకిపోయినాయి అంటే చిరిగిపోవడానికి చిరిగిపోయినాయి అంటే ఇంకా అవటమే కరెక్ట్ దగ్గరికి అవ్వడం దగ్గరికి అంత ముడుచుకొని అలా అవ్వదు కాటన్ లైనింగ్స్ కానీ అవన్నీ షింక్ చేసి వేస్తారు గుంజకపోయినాయి అంటారు సార్ తెలంగాణలో ఎస్ తెలంగాణ అయితే గుంజ
మనకి ఇక్కడైతే అది లాక్కెళ్ళినట్టు వస్తది ఆంధ్రాలో. ఓకే. ఒక్క క్షణం ఉండండి. ష్రింక్ అంటే ముడుచుకుపోవటము, శుష్కించుకుపోవటము. సరే ఓకే చూద్దాం వస్తుంది దానికి టిపికల్ వర్డ్ ఉంది చెప్తా గుర్తొచ్చినప్పుడు చెప్తాను. సరే ఏమికి ఈయన నా బట్టలు షింక్ అయిపోతున్నాయి క్లీనర్ సరిగ్గా చేయట్లేదు పట్టలేదు అంటే ఆమె నవ్వేసి పొట్టలో అలా ఒక చిన్న గుద్దు గుద్దేసి షింక్ అయింది నీ ప్యాంట్లు కాదు వేరేదేదో పెరిగింది అదేదో చూసుకుంటుంది అంటే పొట్ట పెరిగింది అనమాట పొట్ట పెరిగేటప్పటికి ప్యాంట్లు పట్టట్లా అది ఈయనేమో పొట్ట పెరిగింది దాని సంగతి గమనించకుండా ఈ ప్యాంట్లు చెన్నై అయిపోయినాయి అని చెప్పి అనుకుంటున్నాడు అది అంటే దానికి ఎందుకు ఇది వచ్చింది అనేది పారాగ్రాఫ్లో వస్తే చూద్దాం. The cash flow game was designed to give every player personal feedback. Its purpose is to give you opinions. If you draw the board card and it puts you into debt, the question is now what can you do? How many different financial options can you come up with? That is the purpose of the game, to teach players to think and create new and various financial options. Thousands of people throughout the world have played this game. The players who got out of the rat race the quickest are the people who understand numbers and have creative financial minds. They recognize different financial options. Rich people are often creative and take calculated risks. People who take the longest are people who are not familiar with numbers and often do not understand the power of investing. ది క్యాష్ ఫ్లో గేమ్ ఏదైతే ఇప్పుడు ఉందో అది ప్రతి వాళ్ళకి వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లోలో అంటే ఇప్పుడు నా క్యాష్ ఫ్లో వేరుగా ఉంటుంది రామ్ గారు వేరుగా ఉంటుంది సుకన్య వేరుగా ఉంటుంది ఎవరికి ఉండే క్యాష్ ఫ్లో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని బట్టి వేరుగా ఉంటాయి. ఇది దాన్ని ఆ గేమ్ ఆడితే ఆ ఫిగర్స్ ఆ అంకెలన్నీ ఆ గేమ్లో ఆ బోర్డులో కనుక మనం ఫిలప్ చేస్తే మనకు వచ్చేది మన ఫీడ్బ్యాక్ మనం ఏం చేస్తున్నాం అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అట్లా ఎవ్రీ ప్లేయర్ ప్రతి వాళ్ళకి ఆ గేమ్ అనేది వాళ్ళ దీనికి వీళ్ళు వాళ్ళ కస్టమైజేషన్ వాళ్ళకి సరిపడే ఉండేట్టుగా మనకి తయారైంది అనమాట. అది దాని యొక్క పర్పస్ ఎందుకు ఈ గేమ్ తయారు చేశారంటే మనం ఎక్కడున్నాము అనేది తెలుసుకుంటే ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళటానికి ఏం చేయాలి దీనికి ఏం అవకాశాలు ఉన్నాయి దీనికి వెనక ముందు ఏం చూస్తాము అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. అందుకని దీని అర్థం మనం ఎక్కువ అవకాశాలని మనకున్న అవకాశాలని గుర్తించడం కోసం ఆ గేమ్ మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనమాట. ఇఫ్ యూ డ్రా ది బోర్డ్ కార్డ్ అండ్ ఇట్ పుట్స్ యూ ఇన్ టు డెట్ ది క్వశ్చన్ ఈజ్ నౌ వాట్ కెన్ యూ డూ. ఇప్పుడు మనకు బోట్ కార్డు కనుక మనకు ఆమెకి ఏమైంది బోట్ కార్డు వచ్చింది ఆ బోట్ కార్డు వచ్చినప్పుడు ఆమె సంతోషించింది. యాక్చువల్గా లోపలికి వెళ్ళేటప్పటికి ఈ బోట్ కార్డులో అంటే అప్పుల్లో మనం ఉన్నాము అని చెప్పి చెప్తుందంట అది. సో ఇట్ పుట్స్ యూ ఇన్ టు డెట్. అందుకని ఇప్పుడు ఏం చేయాలి నౌ ది క్వశ్చన్ ఈజ్ ఇప్పుడు ఏంటి ఓకే అప్పుల్లో ఉన్నాం ఏం చేయాలి వాట్ కెన్ యూ డూ ఏం చేయగలము అంటే హౌ మెనీ డిఫరెంట్ ఫినాన్షియల్ ఆప్షన్స్ కెన్ యూ కమ్ అప్ విత్. ఈ గేమ్ ఆడినప్పుడు మనం ఇప్పుడు క్రికెట్లో కానీ దీంట్లో అరే ఈ బాల్ ఇలా కొట్టుంటే బాగుండేది మనం ఇలా కొట్టాము అవుట్ అయిపోయింది లేకపోతే ఇలా కొట్టుంటే 4 వచ్చి మనం ఇలా రన్ చేస్తుంటే రన్అట్ అయ్యేవాళ్ళం కాదు ఇలా రకరకాల మనం ఎప్పుడైతే మన ఆటని మనం వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకుంటామో మన జీవితంలో కూడా మనం అట్లాగే అయ్యో నేను ఆ రోజున బాగా చదువుకున్నట్టయితే వాళ్ళని పెద్ద పొజిషన్లోకి వచ్చేవాడిని లేకపోతే నేను ఆ రోజున బాగా కష్టపడి ఉన్నట్టయితే నేను రెస్ట్ తీసుకోకుండా వయసులో ఉన్నప్పుడు నాకు వయసు మళ్ళిన కాలంలో నాకు ఆ డబ్బులు సరిగ్గా వచ్చాయి నేను ఆ రోజున కష్టపడకుండా వాళ్ళు నేను కష్టపడాల్సి వచ్చింది ఈ వయసులో అని ఇట్లా రకరకాలుగా మనం ఆలోచిస్తుంటాం. అది ఈ ఆటలో కూడా మనకి ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి మన ముందు మనం దేన్ని పెట్టుకోవచ్చు దేన్ని మనకు వాడుకోవచ్చు అనేది మనకు చెప్తాను అనమాట. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది గేమ్. ఈ గేమ్ పర్పస్సే అది నీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి నీ ముందు నువ్వు ఏది నీకు సూట్ అయింది నువ్వు ఎన్నుకోవచ్చు అనేది ఏర్పడటమే ఈ గేమ్ యొక్క పర్పస్ అనమాట. టు టీచ్ ప్లేయర్స్ టు థింక్ అండ్ క్రియేట్ న్యూ అండ్ వేరియస్ ఫినాన్షియల్ ఆప్షన్స్. ఈ గేమ్ యొక్క పర్పస్ ఆడే వాళ్ళకి కొత్త నేర్పడం ఆలోచించడం నేర్పడం. మనం ఇక్కడ ఉన్నాము ఈ మన ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఈ పరిస్థితిలో ఉన్నాము మనకి ఇంత కావాలి ఇంత లేదు ఇంత రావాలి ఇది రావాలంటే ఏం చేయాలి దీనికి ఏమేమి మార్గాలు ఉన్నాయి అని చెప్పి నేర్పటమే ఈ యొక్క ఆట యొక్క ఈ గేమ్
క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గేమ్ ఏదైతే ఉందో దాని యొక్క ఉద్దేశం అనమాట. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ త్రూ అవుట్ ద వరల్డ్ హ్యావ్ ప్లేడ్ దిస్ గేమ్. ఈ గేమ్ని చాలా మంది ప్రపంచం అంతా ఆడారు, ఎందుకంటే క్లాసులో చెప్తా ఉన్నాడు కాబట్టి. ద ప్లేయర్స్ హూ గెట్ అవుట్ ఆఫ్ ద ర్యాట్ రేస్ ద క్వికెస్ట్ ఆర్ ద పీపుల్ హూ అండర్స్టాండ్ ద నెంబర్స్ అండ్ హ్యావ్ క్రియేటివ్ ఫినాన్షియల్ మైండ్స్. ఎవరైతే ఈ ర్యాట్ రేస్లో నుంచి, ఈ ఎలుకల పందెంలో నుంచి బయటపడి, అంటే ఈ సామాన్య జనంతో పాటు పరిగెట్టే వాళ్ళు ఈ గేమ్ నేర్చుకున్న తర్వాత ఎవరైతే ట్రాక్ మారుస్తారో, నార్మల్గా ఉండే కోర్సులో వెళ్లకుండా ఫాస్ట్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. మనం మాట్లాడుకున్నాం ఫాస్ట్ ట్రాక్ గురించి, హైవేస్లో లోపల మధ్యలో చివర ఏ స్పీడ్ లేన్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని ఎలా వెళ్ళాలి అని చెప్పని. అట్లా ఈ మామూలు మార్గం అంటే సింగిల్ రోడ్లో వెళ్ళేవాడు కాకుండా 4 లేన్ రోడ్లోకి వెళ్ళిపోయి, ఆ రోడ్లో ఏ స్పీడ్లో వాళ్ళు ఉండాలో ఆ లేన్లో వాళ్ళు తొందరగా వెళ్ళిపోతుంటారు అనమాట. అది ఎవరు అంటే ఈ నెంబర్లు అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళు, ఈ గేమ్ని అర్థం చేసుకొని ఈ గేమ్ ద్వారా కొత్త ఐడియాలు, కొత్త క్రియేటివ్ మైండ్ వాళ్ళ మనసులో ఇప్పటి వరకు ఆలోచించని సృష్టించుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి ఉపయోగించి ఈ ర్యాట్ రేస్ నుంచి, పరుగు పందెంలో నుంచి బయటకు వచ్చి వీళ్ళకంటూ సొంతంగా ముందుకు పరిగెట్టి వాళ్ళందరికంటే ముందెళ్ళిపోయేటువంటి వాళ్ళు, ఈ గేమ్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు ముందెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో దే రికగ్నైజ్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఆప్షన్స్. వాళ్ళకి ఎక్కువ ఏవైతే ఫైనాన్షియల్ ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళ కళ్ళ ముందు అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే మన కళ్ళు ఎదురుగుండా 1, 2, 3, 4, 5 ఆ గేమ్లో ఆడినప్పుడు మనకి ఆప్షన్స్ అన్నీ మనకు తెలుస్తున్నాయి. ఆప్షన్స్ తెలిసినప్పుడు మనం దాంట్లో మనకి ఏది సూటబుల్ అవుతుందో మనం దాని ప్రకారం వెళ్ళిపోతాం. ఇప్పుడు మన డెసిషన్ మేకింగ్లో కూడా మనం మాట్లాడుకున్నాం. మన సమస్య ఏంటి, ఆ సమస్యకు ఉన్న పరిష్కార మార్గాలు ఏంటి, అందులో లాభ నష్టాలు ఏంటి, ఒక్కొక్క దాంట్లో మనకి ఏది సూటబుల్గా ఉంటుంది, దాంట్లో మనం ఆ పరిష్కారాన్ని మనం ఎంచుకోవటం. డెసిషన్ మేకింగ్లో ఇది ఒక ప్రాసెస్, అదంతా మనం చూసాం. అట్లాగే ఇక్కడ కూడా ఈ గేమ్లో ఇది ఒక ప్రాసెస్. ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్స్లో మన దగ్గర ఉన్న ఫండ్స్ ఎంత, మనం దేంట్లో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు మనం ఇంకో విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా మనం అసెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఈ ఆటలో మనకి ఇవన్నీ నేర్పుతుంది అనమాట. ఎవరైతే ఈ నెంబర్స్ని అర్థం చేసుకున్నారో, ఈ రిలేషన్షిప్ని, ఇన్కమ్ ఎక్స్పెండిచరు, ఆదాయం మార్గాలు, దాని నుంచి మనం ఆస్తుల్ని ఏర్పరచుకోవటం, ఆస్తుల నుంచి మళ్ళీ ఆదాయాన్ని పొంది మళ్ళీ ఆదాయాన్ని పెంచుకొని మన ఖర్చుల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఆదాయాన్ని మళ్ళీ మనం పెట్టుబడిగా మార్చడం, ఈ సైకిల్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ క్యాష్ ఫ్లో గేమ్ని అర్థం చేసుకున్న వాళ్ళు టక ఈ సైకిల్లోకి తొందరగా వెళ్ళిపోతారనమాట. ఆ డబ్బులు పెంచుకునే సైకిల్లోకి, డబ్బుతో పని చేయించుకునే సైకిల్లోకి వచ్చేస్తారనమాట. అలా చేయలేని వాళ్ళు, ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో ఇది అర్థం చేసుకోవటంలో, అట్లాగే ఎవరైతే ఇది చాలే మనకి ఎందుకు అనుకుని పక్కన పెట్టుకుంటారో, వాళ్ళు ఈ అండర్స్టాండింగ్ పవర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మన డబ్బుల్ని పెట్టుబడి పెట్టి ఆ డబ్బుల ద్వారా డబ్బుల్ని సంపాదించటం, మేకింగ్ మనీ, డబ్బుని సంపాదించడం అనేది వీళ్ళకి చాలా టైం పడుతుంది. ఎవరైతే ఈ నెంబర్లు దీనికి ఉన్న రిలేషన్షిప్ అర్థం అంటే మనకు వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము, ఆ ఖర్చుల్లో అనవసరమైన ఖర్చులు ఏంటి, అవసరమైన ఖర్చులు ఏంటి. నిన్న నిన్న ఎవరు చెప్తున్నారు కదా, మన రామ్మోహన్ గారు చెప్తా ఉన్నారు కదా, మనకు ఒక బకెట్ అవసరం ఉందని చెప్పి వెళ్ళాము. 100 రూపాయలు పెట్టి బకెట్ కొనుక్కోవాలి. కానీ అక్కడ వాడు ఆఫర్ పెట్టాడు, ఒక బకెట్ ఫ్రీ, లేకపోతే 150 రూపాయలు పెడితే 2 బకెట్లు వస్తాయని చెప్పి ఆఫర్ పెట్టాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, అవసరం ఉన్న 50 బకెట్ వస్తుంది కదా అని మనకు ఆశతో మనం 2 బకెట్ కూడా కొనుక్కొచ్చి 50 రూపాయలు ఎక్కువ ఖర్చు పెడతాం. ఈ విధంగా అనమాట అనవసరమైన ఖర్చులు ఏ విధంగా మనం పెడతాము, అవసరమైన ఖర్చులను ఏ విధంగా పెట్టాలి. మనం చేసే, అంటే నేను కూడా చెప్పాను కదా, మనం డైలీ ఖర్చులు కనుక రాసుకుంటే నాకు జీతం అంతా ఆటోల కింద వెళ్ళిపోయింది. నేను ఫస్ట్లో ఉద్యోగం చేసేటప్పుడు. అప్పటి నుంచి నేను మానేసి ఆటోలకి, హోటళ్ళకిను మెల్లగా ఒక మెస్ పెట్టుకుని, మెస్లో మంత్లీ కార్డు పెట్టుకుని పొద్దున్నే ఆటోల బదులు బస్సులో వెళ్ళటం మొదలుపెట్టి ఐ కుడ్ సేవ్ సమ్ మనీ అని. ఆ విధంగా మనం మన యొక్క ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, క్యాష్ ఫ్లో ప్రయాణం చేస్తుంది డబ్బు, అది మనం తెలుసుకోవటం చాలా ఈ గేమ్లో అది తెలుస్తుంది.
ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్స్‌పెండిచర్ ఏం చేస్తున్నాము, దీంట్లో నుంచి మిగిలిన డబ్బుల్ని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, లేదా మనం అప్పులు కొనుక్కుంటున్నామా, ఆస్తులు కొనుక్కుంటున్నామా, ఇవన్నీ మనకి ఆ గేమ్ ఆడటం ద్వారా, ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా మనకు తెలుస్తాయన్నమాట. యెస్ సార్. సార్, ర్యాట్ రేస్ గురించి మీ లైఫ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏమైతే మెన్షన్ చేసిండ్రో అది ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తే బాగుంటది సార్. అది అందరికి అంటే లైవ్ ఎగ్జాంపుల్ తోనే ఎప్పుడైనా కనెక్టివిటీ బాగుంటది. అవి ముందు అయిపోయినాయి మాకు అవన్నీ. సార్ ముందు చెప్పేశారండి. ఈ ర్యాట్ ఆల్రెడీ అయిపోయినాయి. ఈ ర్యాట్ రేస్ ఇంతకు ముందే వచ్చింది. ఇది రిపిటేషన్. ఓకే ఓకే రైట్. ఈ ర్యాట్ రేస్‌లో ఈ ఉరుకులు పరుగులు అందరితో పాటు కలిసి తర్వాత మనం బయట ఇవన్నీ మొదట్లో మాట్లాడేసుకున్నాం. అయితే వీడియోస్ అన్ని నేను ఒకసారి చూడాలి. Yeah. రైట్. Yes. Some people playing cash flow gain lots of money in the game, but they don't know what to do with it. Even though they have money, everyone else seems to be getting ahead of them. And that is true in real life. There are a lot of people who have a lot of money and do not get ahead financially. ఇప్పుడు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సమ్ పీపుల్ ప్లేయింగ్ క్యాష్ ఫ్లో గెయిన్ లాట్స్ ఆఫ్ మనీ ఇన్ ది గేమ్. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తెలుసుకుని దాని ద్వారా ఎక్కువ మనం సంపాదించాలనుకునే వాళ్ళు సంపాదిస్తారు. కొంతమందికి సంపాదించడం తెలుసు కానీ దాన్ని పెట్టుబడిగా పెట్టడం తెలియదు, ఎక్కడ పెట్టాలని తెలియదు, ఏం చేయాలని తెలియదు. అందుకని బస్తాల్లో కట్టేసి గొడవలో పెడతారు చాలామంది. ఏం చేయాలో తెలియక వచ్చి, అంటే కొంతమందికి చేయాల్సినవన్నీ చేసిన తర్వాత అన్నిట్లో వచ్చే డబ్బుని ఇంకా ఏం చేయాలో తెలియ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే మనకు ఈ ఎస్పెషల్లీ మనకి సిటీస్లో అంటే ఉంటుంది కానీ మనకు తెలియదు. కాబట్టి విలేజెస్లో కనుక చూస్తే వీడి దగ్గర బోల్డంత డబ్బు ఉందిరా కానీ ఎక్కడ పెట్టాలో తెలియదు, వీడు ఏం చేస్తాడో తెలియదు, ఇంట్లో పెట్టుకొని ఇలా చూస్తుంటాడు రా అని చెప్పి మనం చాలామందిని చూస్తుంటాం అనమాట. అది ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేయటం కూడా ఒక కళ. మన దగ్గర ఉన్న డబ్బుని సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం అనేది ఒక కళ, అందరికీ రాదు. వచ్చిన డబ్బుల్ని మనం అందుకని ఏం చేస్తాం, మన దగ్గర సర్ప్లస్ మనీ తీసుకెళ్ళి మన బ్యాంకులో వడ్డీకి వేసి వడ్డీకి సంతృప్తి పడతాము. లేకపోతే తెలియక ఎవరికో అప్పిచ్చేసి చేతులు కాళ్ళు కాల్చుకుని అవి లవో అనుకుంటూ కూర్చుంటాం. ఇది డబ్బుని ఇన్వెస్ట్ చేయటం తెలియకపోతే, మన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయని తెలియకపోతే వచ్చే ఇబ్బంది అనమాట. అందుకని చాలామంది డబ్బున్నా కూడా ఈవెన్ దో దే హ్యావ్ మనీ, ఎవరీవన్ ఎల్స్ సీమ్స్ టు బి గెటింగ్ అహెడ్ ఆఫ్ దెమ్. వీడి దగ్గర డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వీడికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోవటం వల్ల ఏమవుద్ది, ఈ ఇన్వెస్ట్ చేయటం తెలిసిన వాళ్ళు ముందుకెళ్ళిపోతుంటారు, వీళ్ళు ఇక్కడే ఉండిపోతుంటారు. మనం నిన్న ఒకప్పుడు పాత రోజుల్లో ఊళ్ళో ధనికులు, స్థితివంతులు, మోతుబోర్లు అనుకున్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఎందుకంటే మనం బాగానే ఉంది, మనకు చాలా ఉంది, మనం ఎందుకులే కష్టపడాలి, ఉన్న చాలే అనే ఉద్దేశంతో లేని వాళ్ళు మనం పెరగాలి, ఎదగాలి అనుకుని వాళ్ళు రకరకాల మార్గాల్లో డబ్బులు సంపాదించి ఇన్వెస్ట్ చేసి వాళ్ళు పెద్దలు అయిపోయారు. వీళ్ళకంటే వాళ్ళు ముందుకెళ్ళిపోయారు అనమాట. అట్లా చాలామంది ఉన్నారు, మనం చూస్తాం. ఇది నిజం, జీవితంలో మనం చాలామందిని చూస్తుంటాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ అండ్ డు నాట్ గెట్ అహెడ్ అప్ ఫైనాన్షియలీ. చాలామందికి డబ్బులు ఉన్నా కూడా ఆ డబ్బుల్ని సరైన పద్ధతిలో పెట్టి ఇన్వెస్ట్ చేసి ముందుకెళ్ళటం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఐ థింక్ ఇన్ 70s విజయవాడ దగ్గర ఏపీ హెవీ మెషినరీ ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక కంపెనీ పెట్టారు. విజయవాడ వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది, గుంటూరు వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది, కొండపల్లి దగ్గర. ఎవరికైనా ఐడియా ఉందా? విజయవాడ తెలుసు, కొండపల్లి తెలుసు, కానీ సంస్థ తెలియదు సార్. 70లో ఏపీ హెవీ హెవీ మెషినరీ ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక గవర్నమెంట్ ఆఫీస్, అది గవర్నమెంట్ ఫ్లోట్ చేసింది ఒక జాయింట్ కంపెనీలో. ఫ్లోట్ చేసినప్పుడు అప్పుడు కలెక్టర్ ఏం చేశారంటే, అప్పట్లో ఈ పెట్టుబడులు, కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ ఎవరికి తెలియదు. ఎంతసేపు వ్యవసాయంలో పెట్టుబడి 40 బస్తాలు వచ్చినాయా, 50 బస్తాలు వచ్చినాయా ఎకరంలో, లేకపోతే 30 బస్తాలు వచ్చినాయా, ఇంతవరకే లెక్క. తోటల్లో ఎంత వచ్చినాయి, దొడ్లలో ఎంత వచ్చినాయి, పొలాల్లో ఎంత వచ్చినాయి అనేదే లెక్క ఊళ్ళలో. చిన్న వ్యాపారాలు ఉండేవి, ఏదో ఊళ్ళలో ఎరువుల వ్యాపారం, లేకపోతే ఇవన్నీ చిన్న వ్యాపారాలు, మాతో వడ్డీ వ్యాపారం, ఇవే ఉండేవి అనమాట. వీళ్ళు ఎంతసేపు దాంట్లోనే ఉండేవాడు. సరే, ఈ ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఏం చేశాడంటే, అక్కడున్న కలెక్టరు ఊరు తిరగటం మొదలెట్టాడు దీనికి షేర్స్ అమ్మటం కోసం. ఆ రోజుల్లో
ఆ ఊళ్ళు తిరుగుతూ మా ఊరు కూడా వచ్చాడు. మా ఊరు కూడా వచ్చి మా కజిన్స్ మా ఇంటి పక్క ఆయనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు డబ్బులు ఇమ్మని చెప్పి. సరే ఎంత ఇవ్వాలి ఏంటి కలెక్టర్ వచ్చి అడిగితే మరి కాదంటానికి వీలేదు కదా. సరే ఒక 10,000 నాకు షేర్లు ఇవ్వండి అని చెప్పి ఇచ్చాడు. అడిగితే 10,000 ఇచ్చాడు. 10,000 ఇంట్లోకి వెళ్ళాడు. ఇనపెట్టె తీసి ఇనపెట్టెలో నుంచి 100 రూపాయలు కట్ట తీసుకొచ్చి ఇచ్చాడు. కలెక్టర్ గారు ఆ కట్ట తీసుకున్నాడు. ఈయనకి రిసీట్ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఆ కట్ట కలరా వాసన వస్తుంది. నిల్వ ఉంచి పురుగు పట్టకుండా కళ్ళు రావడం లేదు అంటారు. రావడం డబ్బులు ఆ, చెదబట్టకుండా ఆ. పాడైపోకుండా ఉండటానికి ఆయన పెట్టులో కలరా వేసి పెట్టాడు అనమాట. అంటే మనం ఇక్కడ చెప్పిన దానికి చెప్తున్నాను, లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. మా ఇంటి పక్క ఇల్లే అది, వేరే ఇల్లు కూడా కాదు ఆయన. అందుకని అప్పటి నుంచి కలెక్టర్ గారు ఎవరికైనా డబ్బులు కావాలంటే కంపలు కూడా వెళ్ళు, అక్కడ పలానా ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర కలరావుండ్లు వాసన కళ్ళు రావడం వస్తుంది లేదు జాగ్రత్త చేస్తుంటారు డబ్బులు ఆయన అని ఇస్తాడని చెప్పి చెప్తారు. చెప్పేవాడు అన్నమాట. అది పెద్ద జోకే. తర్వాత ఆయన ఈ 10,000 ఇచ్చినందుకు ఆ కంపెనీలో డైరెక్టర్ అయ్యాడు. తర్వాత ఏ మార్పులు వచ్చి నేను వెళ్ళిపోయాడు. తర్వాత అది వేరే విషయం అనుకోండి. కానీ ఊళ్ళల్లో చాలా వరకు చాలా చోట్ల డబ్బు మనకు ఏం చేయాలో తెలియక దాచిపెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాగే మనది కాని దాన్ని మనది అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది చెప్తా, అది కూడా చెప్తా. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 100 అరకలతో పొలాలు దున్నుతున్నారు ఒక చోట. ఒక ఆయన గట్టు మీద కూర్చుని, మన పొలం గట్లు ఉంటాయి కదా, గనాలు అంటాం దాన్ని, మీరేమంటారో తెలియదు, మాకైతే పొలం గనాలు అంటాం. మడికి మేము మడికి గట్లు మధ్యలో గట్లు అంటాం. మడికి మడికి మధ్యలో ఉండేదాన్ని మేము గనాలు అంటాం, పొలం గట్లు. గట్లు. సరే ఆ గట్టు మీద కూర్చొని ఎడుతున్నాడు ఎడుతున్నాడు రాదురా ఐదురా అని చెప్పి పెత్తనం చేసేస్తున్నాడు ఆయన. మన రామ్ గారు అంటాడు ఎప్పుడు మధ్యలో వచ్చినట్టుగా వచ్చి, సారీ సార్ ఏమనుకోవద్దు, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్. ఓకే సార్, మనకేంటి 100 అరకలతో ఆసామీన ఎంత గొప్పవాడు అనుకుని, ఏమండి ఈ పొలాలన్నీ మీయేనా, 100 అరకల మీరు వ్యవసాయం చేస్తున్నారంటే, చాలా 100 అరకల వ్యవసాయం అంటే దాదాపు 1000 ఎకరాలు ఉండాలన్నమాట. ఒక అరకి దాదాపు 5 ఎకరాలు 10 ఎకరాలు దున్నుతారు 2-3 రోజులు. అట్లా ఈ అరకలతో వ్యవసాయం చేస్తున్నారు, ఇదంతా మీదైనా ఆస్తి, చాలా మంది గొప్పవాడు మీరు, అది ఇది అని చెప్తే, కాదు బాబు, ఆ 100 అరకు ఉంది చూడు ఆఖరిలో, ఆ 100 అరకలో 2 ఎడ్లు ఉంటాయి అరక్కి. ఆ ఎద్దుల్లో కుంటుకుంటూ ఒక ఎద్దు నడుస్తుంది. ఆ ఎద్దు వీడిదంట. ఆ కుంటుకుంటూ నడిచే ఎద్దు వీడిది. ఆ ఎద్దు ఇచ్చినందుకు వీడి పొలం మీద గట్టు మీద నిలబడి ఈ మొత్తం 100 అరకలు దున్నే భూమి అంతా వీడిది అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఒక పక్కనేమో డబ్బులున్న ఏం చేయాలో అర్థం కాదు ఒక పక్కనేమో ఇంత చిన్న గొద్దు ఇచ్చేసి ఇదంతా నాదే అని ఫీల్ అయిపోయాడు ఇంకో పక్కన. ఈ విధంగా మనకి మన ఈ అనుభవాల్లో చూసుకుంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది తగులుతారు అనమాట మనకి. యా. Limiting your options in the same as hanging on to old ideas. I have a friend from high school who now works at 3 jobs. Years ago, he was the richest of all my classmates. When the local sugar plantation closed, the company he worked for went down with the plantation. In his mind, he had but one option, and that was the old option: work hard. The problem was that he could not find an equivalent job that recognized his seniority from the old company. As a result, he is overqualified for the jobs he currently has, so his salary is lower. He now works 3 jobs to earn enough to survive. సో మనకున్న అవకాశాలని మనము హద్దులు ఏర్పరచుకోవటం. ఈ అవకాశాలు ఉంటే దీనికి మనం ఎంతకంటే వెళ్ళలేము, మన కెపాసిటీ ఇంత, మన స్కిల్ ఇంత, మనకున్న తెలివితేటలు ఇంతవరకే అని చెప్పి మనకున్న అవకాశాలని మనం ఎప్పుడైతే ఒక హద్దుల్లో ఒక పరిమితుల్లో పెట్టుకుంటామో దాని అర్థం ఏంటంటే ఈ పాత ఐడియాలు పట్టుకొని వేలాడటం ఎంత అసంబద్ధమో, అలాగే ఈ మనకున్న ఆప్షన్స్ని మనం హద్దుల్లో పెట్టుకుని లిమిట్ చేసుకోవడం కూడా అంత అసంబద్ధమైన విషయం అనమాట.
సో ఈయన మన చిన్నప్పుడు ఫస్ట్లో చూసాం మనం. ఆ, వీళ్ళ ఫ్రెండ్ వచ్చి వీడిని బర్త్డే పార్టీ పిలవకుండా వాడు డబ్బున్న వాళ్ళందరినీ తీసుకుని పార్టీ చేసుకుంటారు కదా, ఫస్ట్లో చూసాం బిగినింగ్లో. వీళ్ళిద్దరికి అప్పుడే కోపం వచ్చి మాకు డబ్బులు లేవు కదా అని చెప్పి మైక్ అన్ని వీడు కలిసి మాకు డబ్బులు లేవు అని చెప్పి మమ్మల్ని మీరు ఎగతాళి చేస్తారా, మమ్మల్ని వదిలేసి వెళ్తారా అని చెప్పి వీళ్ళిద్దరూ ఆ డబ్బు సంపాదించడం ఎలా అనే దాని మీద అసలు ఈ కథ అంతా అక్కడి నుంచి మొదలైంది మనకి. ఆ కథలో ఈ ఇంతకి ఈ చెప్పబోయేది ఎవరంటే, ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఈయనకి హై స్కూల్లో. అతను 3 ఉద్యోగాలు చేస్తాడట. ఒకప్పుడు అతను వీళ్ళ క్లాసులో రిచెస్ట్ పర్సన్, బాగా డబ్బు ఉన్నవాడు. వాళ్ళ అమ్మ రోజు ఒక కొత్త కారు వేసుకొచ్చి వీడిని స్కూల్ నుంచి తీసుకెళ్తుండేది అనమాట. అతను వాళ్ళ ఫాదర్ ఏం చేసేవాడు, అక్కడున్న లోకల్ షుగర్ ఫ్యాక్టరీలో పెద్ద హై పొజిషన్లో ఉండేవాడు. అందుకని ఈయనకి అవన్నీ ఉండేవి. వాళ్ళ ఫాదర్ని అడిగేవాడు ఈయన. రాబర్ట్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళటం, వాడికి వాడు ఇట్లా వెళ్ళాడు నాకు డబ్బులు లేవు అంటాం. అంటే అతను షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, అందుకని ఇవన్నీ కంపెనీ ఆస్తులు, కంపెనీ కార్ ఇస్తుంది, ఇల్లు ఇస్తుంది, ఇవన్నీ అని చెప్పి ఆయన చెప్పటం. ఇదంతా మనం మొదట్లో చూసాం. అతనే ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్ గురించి చెప్తుంది, దాని గురించి చెప్తున్నాను అనమాట. లోకల్ షుగర్ ప్లాంటేషన్, అక్కడ ఈ షుగర్ ప్లాంటేషన్ ఏదైతే ఉందో, మన చెరుకు వేసే పంట ఏదైతే ఉందో అది ఆగిపోయింది. అది ఆగిపోయేటప్పటికి ఈ షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోయింది. షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోతే కంపెనీ ఆగిపోయింది. కంపెనీ ఆగిపోయేటప్పటికి ఈయన ఏం చేయాల్సి వచ్చింది, ఈయనకి ఉద్యోగం లేదు. సో ఈయన ఇక మనకు వేరే దారి లేదు, మనకు ఒకటే, మనం కష్టపడి పని చేయటమే అని చెప్పి హార్డ్ వర్క్ చేయటం తప్ప మనకి వేరే మార్గం లేదు. మనం ఈ ఉద్యోగం చేసుకొని బతకటమనే వాళ్ళ ఫాదర్ ఏదైతే ఉద్యోగంలో ఉండి సలహా చెప్పాడో, ఈ అబ్బాయి కూడా అప్పట్లో బాగా ఉన్నా కూడా తర్వాత ఈ ఆస్తి అంతా పోవటం వలన, ఆస్తి ఏముంది ఈయనకి, ఆస్తి కాదు అసలు యాక్చువల్గా, ఆ కంఫర్ట్స్ అన్నీ పోవటం వలన ఈయనకి కష్టపడి పనిచేయటం తప్ప ఇంకేం లేదు. మనకి ఈ ఉద్యోగం తప్ప ఇంక వేరే చేసేది ఏం లేదు. మన ఉద్యోగంలో వచ్చిన అక్కడ షుగర్ కంపెనీలో పనిచేస్తూ ఆయనకు వచ్చిన సీనియారిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంకో విధంగా ఉపయోగించడానికి లేదు. ఎందుకంటే ఇంకా ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఈయన క్వాలిఫికేషన్స్ కానీ ఈయన ఎక్స్పీరియన్స్ కానీ ఎక్కువైపోతున్నాయి. అందుకని ఒక సందర్భంలో ఏమవుద్ది, క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే అది దాచుకొని చిన్న క్వాలిఫికేషన్ చెప్పి ఏదో ఉద్యోగాలు చేరే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాగే ఈయన కూడా అనమాట. సో ఈయనకి క్వాలిఫికేషన్ ఎక్కువైపోయి చిన్న చిన్న ఉద్యోగంలో చేరటం వల్ల జీతం కూడా తక్కువే వచ్చేది. అందుకని ఈయన ఆ ఒక్క ఉద్యోగం కాకుండా ఇంకో 2 ఉద్యోగాలు ఎక్స్ట్రా చేస్తూ బతకటానికి కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఇక్కడ మనం హార్డ్ వర్క్ అని ఒకటి చూసాం కదా. ఈ హార్డ్ వర్క్ అనే దానికి స్మార్ట్ వర్క్ అని ఒకటి ఉంది. స్మార్ట్ వర్క్ అంటే హార్డ్గా కష్టపడి పనిచేయటం కాకుండా తెలివిగా పనిచేయటం. ఈ రెంటికి ఏమన్నా చెప్తారు ఎవరన్నా? హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. అంటే బ్రెయిన్ యూజ్ చేయడం మన వర్క్. ఎగ్జాంపుల్ చెప్పండి, బ్రెయిన్ ఎట్లా యూజ్ చేస్తారు అనేది కదా సమస్య. ఇప్పుడు అందరికీ బ్రెయిన్ ఉంది. సార్ హార్డ్ వర్క్ అంటే పని ఎక్కువ ఉదయం నుండి ఇప్పుడు సాయంకాలం వరకు గానిగెద్దులాగా చేస్తూ ఉంటే హార్డ్ వర్క్. కష్టపడి చేస్తున్నారు చెమట వచ్చి అని. ఈ టెక్నిక్లు ఉంటాయి సింపుల్ గా. ఇప్పుడు ఇంటికి కనుక తాళం ఎలా తీస్తున్నాం అలా సింపుల్ గా చెప్పగలిగితే దాన్ని ఆ పనే సింపుల్ గా చేయగలిగితే స్మార్ట్ వర్క్. అంతే చిటికలో బాగా తెలివిగా బాగా చేయగలిగితే. బాగా చెప్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకి పండగలప్పుడు లేకపోతే ఇంట్లో ఫంక్షన్లప్పుడు చుట్టాలు ఒక 50 మంది 60 మంది చుట్టాలు ఉన్నారు అనుకోండి, మంచినీళ్ళు ఏమంటే ఈ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి 2 గ్లాసులు తీసుకెళ్ళి 2 గ్లాసులు ఇస్తూ ఉంటారు. వీడు వెనక్కి లోపలికి బయటికి 2 గ్లాసులు తీసుకొని తిరుగుతూ ఉంటాడు. ఇది హార్డ్ వర్క్ తిరుగుతూనే ఉంటారు కదా. ఉమ్, ఇది హార్డ్ వర్క్. ఉమ్. అదే మన కరణం గారు లాంటి తెలివిగలలు ఏం చేస్తారు, నాయనా ఒక జగ్గు తీసుకుంటారు, జగ్గు నిండా నీళ్లు పోసుకుంటారు, ఒక 10 గ్లాసులు చేతిలో పెట్టుకుంటారు, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆ గ్లాస్ ఇచ్చేసి దాంట్లో పోసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది స్మార్ట్ వర్క్. మంచినీళ్ళు పోయటమే కదా కాన్సెప్ట్ అక్కడ మనకి. 2 గ్లాసులు తీసుకెళ్ళి 10 సార్లు తిరిగితే ఏమి, ఒకే జగ్గు తీసుకొని 10 గ్లాసులు ఇచ్చి ఒకసారి తిరిగితే ఒకటే కదా. అంతే సార్. అది హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ తేడా. ఎస్ సార్. ఇప్పుడు సార్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ జాబ్‌లు ఇలాంటివి ఉన్నాయి చూసారా? బ్రెయిన్ వర్క్ అది. ఉమ్, హార్డ్ వర్క్ వ్యవసాయదారులు ఉంటారు కదా! పొలం ఉమ్, వెళ్ళటం, పనులు చేయించుకోవడం, పనులు చేయటం ఇలాంటివి హార్డ్ వర్క్ అవుతాయి కదా ఉమ్, సార్! ఉమ్. అది వాళ్ళ ప్రొఫెషన్ అది. హ్మ్. ఇప్పుడు మనం వ్యవసాయం చేసేటప్పుడు మనకి ఆ ప్రాసెస్ ఏంటి? పొలం తయారు చేయటము, ఎరువులు కుప్పలేయటము, దాని తర్వాత ఎరువాకు మన తొలకరి వచ్చినప్పుడు దున్నటము, దాని తర్వాత మళ్ళీ ఎరువాలు ఎరువాలు వేయటం, రెండు పక్కల దున్నటం, దున్నిన తర్వాత దాంట్లో మనం నారు పోయటం ఒక చోట, నారు పోసిన దాన్ని తీసుకొచ్చి మిగిలిన పొలం అంతా నీళ్ళు పెట్టి తయారు చేసి ఒక్కొక్క మొక్క వేసుకుంటా. ఇది ఒక ప్రాసెస్ ఇది. దీన్ని హుహు. షార్ట్ కట్లు ఉండవు దీంట్లో. మ్యాక్సిమం మీరేంటంటే అరకబెట్టి దున్నే బదులు ట్రాక్టర్ పెట్టి దున్నుతారు. ఇంకోటి హ్మ్. ఏంటంటే మనకిన్ను యూఎస్ కానీ ఇటు వీళ్ళకి తేడా ఏంటంటే మనము ఒక మడి కట్టేటప్పుడు, వరి మడి కట్టేటప్పుడు ఒక చిన్న మడి కడతాం. అంటే ఒక లెక్క ప్రకారం ఇంత ఇంత మడి అని చెప్పని. అదే యూఎస్‌లో కానీ పెద్ద పెద్ద మడులు ఉంటాయి వాళ్ళకి. చిన్న మడులు ఉండవు. హ్మ్. ఒక మడి అంటే దాదాపు మన 10 ఎకరాల లెవెల్‌లో ఉంటదనమాట. అందుకని వాడు దున్ని వచ్చేటప్పుడు మధ్యలో గట్లు అడ్డం రావు. ప్లస్ గట్ల కింద ఉండే ల్యాండ్ ఏదైతే ఉందో, భూమి ఏదైతే ఉందో అది కూడా ఉపయోగంలోకి వస్తుంది వాళ్ళకి. మనకి ఇంత ఇంత గట్లు ఉంటాయి. ఏవో ఇంత సైకిల్ వేసుకెళ్ళి ఇప్పుడు అంత మోటార్ లేవు సైకిల్ సార్. వేసుకెళ్ళి అంత గట్లు ఉంటాయి ఇప్పుడు మనకి. అంత లేవు సార్. ఆ పొలం వాళ్ళు కొంచెం, ఈ పొలం వాళ్ళు కొంచెం నరుక్కొని ఇప్పుడన్నీ మూరెడు పొలం మూరెడు గట్లు కలుపుకుంటారు. అయిపోయినాయి. హ్మ్. ఇప్పుడు మూరెడు మూరెడు గట్లు అయిపోయినాయి. అవును సార్. అవును సార్. మా రోజుల్లో ఉన్నప్పుడు మేము మా పొలాల్లో ఉన్నప్పుడు మేము గేదెలకి మేత సైకిళ్ళు కూడా వేసుకునేవాళ్ళు వాటిల అవును. మీద. సైకిళ్ళు హ్మ్. వేసుకుని వెళ్ళేవాళ్ళం మేము గట్ల మీదనే. ఇప్పుడు అట్లా లేవు. ఇప్పుడు నడవటానికే ఉంటాయి అంతే. కాళ్ళ ఉన్నాయి అంతే. సో అది ప్రాసెస్. ఇక్కడ సాఫ్ట్‌వేర్‌లో మీకు స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ అంటే ఒకడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సాఫ్ట్‌వేర్‌లో ఒక ప్యాకేజీ ఒక ల ప ప్రాసెస్ ఒక లాంగ్వేజ్‌లో ఒక స్ ప్రాసెస్ రాయటానికి ఒక ఏది మనకి పేమెంట్ సిస్టమ్ ఒకటి కావాలనుకోండి. ఆ పేమెంట్ సిస్టమ్‌కి మనకి బ్యాక్వర్డ్ మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్ రాయటానికి ఒకడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడతాడు. అవ్వదు. ఇంకొకడొచ్చి ఎక్కడో ఆ టెక్నిక్ ఏదో ఉంటది. ఇది ఇటు నుంచి ఇటు నుంచి ఇట్లా ఏస్తే ఏదో వస్తే ప్రోగ్రామ్ ఓకే అయిపోద్దని చెప్పి. వాడు 5 నిమిషాల్లో చేస్తాడు. అది స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్‌కి డిఫరెన్స్ అనమాట. మనం ఆ మధ్యలో ఉన్న ఆ టెక్నిక్‌ని ఏదైతే ఉందో అది సులువుగా మనం వాడుకోగలగటం. దాన్ని సులువుగా వాడుకుంటే స్మార్ట్ వర్క్. ఆ దాంట్లో ఉన్న తేలికతనాన్ని గనక మనం గుర్తించలేక వాడుకుంటే అది హార్డ్ వర్క్. అది. ఇప్పుడు మీరు చెప్పినట్టు రైతులు అంత కష్టపడి పండించకపోతే వీళ్ళు ఎంత సాఫ్ట్‌వేర్‌లు ఎంత బ్రెయిన్ ఉపయోగించి ఎన్ని కోట్లు సంపాదించినా ఫుడ్ ఉండదు. ఉంటదా? అంతే కదా సార్! రైతులు ఉండదు. లేకపోతే ఫుడ్ లేదు. హ్మ్. 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 డబ్బులుంటాయి గానీ తినటానికి ఉండదు. తినటానికి ఉండకపోతే ఎంత డబ్బుంటే ఏం సుఖం? యెస్. I have watched people playing cash flow complain that the right opportunity cards are not coming their way. So they sit there. I know people who do that in real life. They wait for the right opportunity. యాహ్! ఇప్పుడు మనం ఆహ్, అంటే ప్యాకాట్‌లో ఇది కరెక్ట్‌గా వస్తది. ప్యాకాట్ ఆడేటప్పుడు వీడికి ఆట అవ్వదు. నాకు సరైన కార్డే రావట్లేదు. నాకు ఈ కార్డ్ వచ్చినట్టయితే నా ఆట ఫస్ట్‌లోనే అయిపోయేది ఈ ఒక్క కార్డ్‌తో అని చెప్పని. వాడు ఆట మార్చడు. 13 కార్డులు పడినప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉంచుతాడు. కొత్త కార్డులు వచ్చినప్పుడు దాన్ని పక్కన చేర్చుకొని ఉన్నదానికి ఇంకో కార్డ్ తీసేసి మొత్తం కార్డ్స్ అన్ని చేంజ్ చేసుకొని ఈ ఈ గేమ్ అవ్వజేయటానికి ప్రయత్నం చేయడనమాట. అట్లాగే ఇక్కడ కూడా ఐ హావ్ వాచ్డ్ పీపుల్ మనం ఇది ఆడతాం కదా! తంబోలా, హౌసీ. హౌసీ ఆడతాం కదా! తెలుసు కదా హౌసీ అందరికి. ఎస్ సార్. మరి ఎవరు మాట్లాడరే? సార్ హౌసీ హౌసీ అంటే నంబర్స్ సేమ్ రావడం అదేనా? సో ఒకళ్ళు నంబర్లు చదువుతుంటారు. మన దగ్గర ఉన్న స్లిప్‌లు ఆ నంబర్‌లు ఉన్నాయని చూసుకొని టిక్ పెట్టుకుంటూ వెళ్తుంటాం. హ్మ్. ఎవరికి ముందైతే వాళ్ళు చెప్తారు. నాది ముందయింది అని చెప్పి. అవును సార్. అవును సార్. ఆ గేమ్ లాగనమాట. మనం గేమ్ టిక్ పెట్టుకుంటుంటాం. వాడు నంబర్లు చదువుతుంటాడు. మనకు దాంట్లో ఉండదు. మొత్తం 15 నంబర్లు ఏమో ఉంటాయి ఒక్కొక్క స్లిప్‌కి. వాడు మనం ఒక పక్కన కూర్చొని ఒకళ్ళు చదువుతుంటారు. మనం ఇక్కడ ఆడాం మనం వీళ్ళిద్దరు మీరు రాలేదు కదా! లత వాళ్ళ ఇంట్లో ఆడాం ముందు రోజు. హుహుహు. ఆడాం కదా! హౌసీ ప్లాన్ ఐడియా ఉంది. చేసుకున్నాం కానీ ఆడలేదు. మీరు హ్మ్. తెచ్చారు.
వికారాబాద్ లో తెచ్చాము, అక్కడ ఆడలేదు. ఆడలేదు. కానీ లతా వాళ్ళ ఇంట్లో ముందు రోజు నైట్ ఆడాం. భవానీ గారు గుర్తుందా? ఆడామండి. 2 గేమ్లు 3 గేమ్లు ఆడాం మనం. 3 ఆడామండి. వీడేంటి అంతసేపు ఆ 15 నెంబర్లు ఉంటాయి, వాళ్ళు నెంబర్లు చదువుతుంటారు. ఆ నెంబర్లు చదివేటప్పుడు వీడు టిక్ కొట్టుకోవాలి. ఆ నెంబర్లు వీడి దాంట్లో ఉన్నాయి, రాబోతే రాలేదు, నాకు రాలేదు, నాకు రాలేదు, నాకు రాలేదు, నా నెంబర్ రాలేదు, నా నెంబర్ రాలేదు కూర్చుంటాడు. వీడికి మార్చడానికి కూడా వీలు లేదనుకోండి అక్కడ. కానీ ఎంతసేపు ఏంటంటే వీడికి కంప్లైంట్ చేస్తుంటాడు, నా నెంబర్ రాలేదు, వచ్చినప్పుడు మాత్రం చెప్పడం, వచ్చిందని చెప్పడం, కామ్గా సీక్రెట్గా నెంబర్ టిక్ కొట్టుకుంటాడు అనమాట. అట్లా ఈ క్యాష్ ఫ్లో అనే గేమ్ కూడా ఆడేటప్పుడు చాలామంది ఏమని కంప్లైంట్ చేసేవాళ్ళు అంటే, నా రైట్ ఆపర్చునిటీ కార్డు ఏదో నాకు రావట్లేదు, నాకు సరైన కార్డు నాది రావట్లేదు, ఆ గేమ్లో నుంచి నాకు సరైన ఆప్షన్ రావట్లేదు, నేనేం చేయాలి? అందుకని వాడు కూర్చొని వాడికి సరైన ఆప్షన్ వచ్చేంత వరకు ఆడుతూనే ఉంటాడు. ఇది ఆ సరైన ఆపర్చునిటీ ఏంటంటే, ఇంకా చెప్పాలంటే మనం చిన్నప్పుడు స్కూల్లో మనం ఏం చేసేవాళ్ళం అంటే, స్కూల్కి వెళ్ళాలా అక్కర్లేదా అని చెప్పి ఒక ఆయన టాస్ వేయటం మొదలెట్టాడు. కాయిన్ తీసుకొని బొమ్మ పడితే స్కూల్కి వెళ్ళాలి, బొరుసు పడితే స్కూల్కి వెళ్ళక్కర్లేదు. బొమ్మ పరుసు తెలుసు కదా? తెలుసు సార్. కాయిన్ రొటేట్ చేసి ఆడతారు, పైకి ఎగరేసి ఆడతారు, పైకి మళ్ళీ ఎగరేసి కింద ఇలా వేలు పెట్టేసి ఇట్లా కొడతారు, రింగులు ఈ వేలు మీద ఇట్లా పెట్టి, చూపుడు వేలు మీద పెట్టి బొట్టను వెళ్తే ఇలా కొడితే అది పైకి గిర్రం తిరుక్కుంటూ వెళ్ళి కింద పడుతుంది. కింద పడినప్పుడు అప్పుడు ఏది పడితే అది ప్రకారం మనం చేయాలన్నమాట. గేమ్స్ లో కూడా టాస్ ఉంటది. టాసింగ్ మనం ఇప్పుడు క్రికెట్లో కూడా ఎవరు బ్యాట్ చేయాలి, ఎవరు బౌల్ చేయాలని టాసింగ్ చేస్తారు. సో ఈ గేమ్లో ఏంటంటే, ఈ రైట్ ఆపర్చునిటీ కోసం కూర్చోవటం అనేది ఏంటంటే, ఒక కుర్రాడు స్కూల్కి వెళ్ళాలా అక్కర్లేదా అనేది, బొమ్మ పడితే స్కూల్కి వెళ్ళాలి, బోర్సు పడితే స్కూల్కి వెళ్ళకూడదు, స్కూల్ మానేయచ్చు అని ఈ 2 ఆప్షన్స్ పెట్టుకొని వేస్తాడు. వేసిన తర్వాత చివరికి ఈ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు, ఎరా నిన్న రాలేదరా అంటే, లేదు సార్ నేను వెళ్ళాలా అక్కర్లేదని బొమ్మ బొరుసు వేశాను, 10 సార్లు వేస్తే కానీ ఆ బొరుసు పడలేదు, స్కూల్కి వెళ్ళకూడదు అన్నది. ఫస్ట్ టైము బొమ్మ పడింది, బొమ్మ పడితే స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళటం మళ్ళీ వేస్తాడు. వెళ్ళకూడదు అనే ఆలోచన బయటకు వచ్చే అంతవరకు బొరుసు పడిన దాకా వేసాడా సార్? బొరుసు పడిన దాకా వేసేవాడు, వాడికి నచ్చిన ఆప్షన్ వచ్చేదాకా వేస్తూనే ఉంటాడు. అట్లాగే వీళ్ళు కూడా ఆ క్యాష్ ఫ్లోలో ఆట ఆడేటప్పుడు వచ్చిన ఆపర్చునిటీ, మనకి ఏ కార్డు వచ్చింది, ఆ కార్డులో మనకు కావాల్సిన అవకాశం ఉందా లేదా, మనం ముందుకెళ్ళొచ్చా లేదా అని చూడకుండా తనకు నచ్చిన ఆప్షన్ ఏదైతే ఉందో అది వచ్చేంతవరకు ఆ గేమ్ ఆడుతూనే ఉంటాడు. ఈ బొరుసు వేసినట్టు, మనకు బొరుసు వచ్చిందాక వాడు వేసినట్టు వీడు కూడా అదే చేస్తుంటాడు అన్నమాట. అది అందుకని వీళ్ళు అట్లా కూర్చునే వాళ్ళు ఆ రైట్ ఆపర్చునిటీ అనేది మనకి ఎప్పుడో కానీ తలుపు తట్టినప్పుడు అదృష్టం అనేది మనం తలుపు తీయాలి. మనలాంటి ఇంటాడుగా ఎవడ కాదు, మనకి ఎందుకు వస్తుందిలే, మనకి అది ఊరికే అట్లా కనిపిస్తుంటుంది అంతే అని చెప్పి తలుపు తీయకుండా ఉంటే మనకి వచ్చిన ఆపర్చునిటీ ఏంటి అనేది మనకు తెలియదు. అట్లని చెప్పి నేను కనపడిన దాని అని చెప్పట్లేదు. మనకున్న క్యారెక్టరిస్టిక్స్కి, మనకున్న డబ్బులకి, మనకున్న దీనికి మనం ఎంత కరెక్ట్గా ఏది చేస్తే కరెక్ట్ ఇన్వెస్ట్మెంటు అనేది, మన రామ్ గారిని అడిగా అనుకోండి, ఈ షేర్లో పెట్టండి, ఈ షేర్లో పెట్టండి, ఈ షేర్లో పెట్టండి, దీనికి స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, దీనికి వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆయన చెప్తారు, ఎందుకంటే ఆయన దాంట్లో ఉన్నారు కాబట్టి. అది మనకి చెప్పిన తర్వాత మన డెసిషన్ తీసుకునేది మనం, సజెషన్ రామ్ గారు చెప్తారు అంతవరకు. ఈ ఆప్షన్స్ ఉన్నాయి, దీన్ని మీరు ఉపయోగించుకుంటే మీరు ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంది అనేది. దాంట్లో డబ్బులు పెట్టాలా పెట్టక్కర్లేదా, దాంట్లో రిస్క్ ఉందా లేదా, రిస్క్ మనం రామ్ గారు చూసిన యాంగిల్ కాకుండా మనం ఏదైనా యాంగిల్లో చూడగలమా లేదా, ఇవన్నీ చేయాల్సింది మనం. రామ్ గారు చెప్పారు, డబ్బులు పెట్టాను, తెల్లారిపోతుంది రామ్ గారికి ఫోన్ చేసి, రామ్ గారు మీరు చెప్పారు ఇంట్లో పెట్టమన్నారు, నేను పెట్టాను, షేర్ వాల్యూ పడిపోయింది, నా డబ్బులు పోయినాయి, మీరు కట్టండి నాకు అని అడుగుతారు. లేకపోతే అది మనం అప్పుడు సింప్లీ డబ్బులు రాగానే నా వాట నాకు ఇచ్చేసి అండమే సార్. ఇది బాగుంది అన్నిట్లో. అవును, నిన్నేమైంది, నా క్లోజ్ ఫ్రెండ్, వాడు నాకు కాలేజ్ నుంచి క్లాస్మేట్, వాడు మొన్న ఫోన్ చేసి
ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కన్వర్ట్ చేసి షేర్ మార్కెట్కి వెళ్తే మార్కెట్లో ఫ్లోట్ చేస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటి అని చెప్పి దానికి పబ్లిక్ ఇష్యూ రావడానికి మనకు వచ్చే వాడికి ఇష్టం లేదు చేయనంటే నేను 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి సతాయిస్తున్నానండి. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళరా, నీ కంపెనీలో చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, నీ వాల్యూ పెరుగుతుంది, ఇప్పుడు నుంచి 40-50 కోట్ల నుంచి నువ్వు దాదాపు 200 కోట్లకి వెళ్తావు అనేది నేను సతాయిస్తున్నావాడిని. వాడు ఇంటల్లా మొన్న వాడంతట వాడే ఫోన్ చేసి, అరే నువ్వు అప్పటి నుంచి నాకు చెప్తున్నావు, నేను వినలేదు, ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఎట్లా చేయాలో చెప్పండి. దాని గురించి ఒక 40 మినిట్స్ దగ్గర ఫోన్లోనే మాట్లాడుకున్నప్పుడు వాడు ఒక ఎక్స్పీరియన్స్, ఈ షేర్స్లో వాడికి ఒక ఎక్స్పీరియన్స్, వాడు ఇంకో కంపెనీలో పనిచేసేటప్పుడు వాళ్ళు షేర్లు అమ్మారు అందరికీ. ఆ కంపెనీ షేర్లు అమ్మినప్పుడు దాదాపుగా 7-8 సంవత్సరాలు ఆ కంపెనీ బాగా పనిచేసింది, రేట్లు కూడా బాగా పెరిగినాయి, షేర్ వాల్యూ పెరిగింది. కొంతమంది ఈ చెప్పిన వాళ్ళు చాలామంది షేర్లు అమ్మేసి కొంత భాగాన్ని లాభం చేసుకున్నారు, అంతా అయిపోయింది. ఒక 10 ఏళ్ల తర్వాత ఈ కంపెనీ మూతపడే పరిస్థితి వచ్చింది కొన్ని కారణాల వల్ల. వీడు పనిచేసే కంపెనీ, వీడు కూడా బయటకు వచ్చాడు అందులో నుంచి. ఆ కంపెనీ మూలపడిన తర్వాత ఒక ఆయన ఈ చెబితే పెట్టుబడి పెట్టిన ఆయన ఒక ఆయన వీడికి ఫోన్ చేసి, ఏమండి మీ కంపెనీ మూలపడిపోయింది, నాకు షేర్స్లో ఇంత నష్టం వచ్చింది, మీ వల్లనే నాకు ఈ నష్టం మీరు పూడ్చాలి అని అడిగాడు ఇన్ని సంవత్సరాల తర్వాత. రామ్ గారు చెప్పినట్టు మావాడు ఆయనకి, అలాగేనండి దానికి ఏం ప్రాబ్లం లేదు, మీరు లాభం వచ్చిన రోజున హరి నువ్వు చెప్పావు, నేను ఇందులో డబ్బులు పెట్టాను, నాకు ఇంత లాభం వచ్చింది, నువ్వు తీసుకొని నాకు వాటా ఇవ్వలేదు, నష్టం వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎట్లా అడుగుతావు అని చెప్పి వీడు ఎదురు ప్రశ్నిస్తాడు. రామ్ గారు అంటే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, నువ్వు లాభాల్లో వాటా ఇస్తే కదా నష్టంలో వాటా అడగలుగుతావు, లాభం నువ్వు తినేసి నష్టం వచ్చినప్పుడు మాత్రం అట్లా అడగలేవు కదా. ఆ విధంగా అనమాట మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్పేది మన ఒక్క స్వానుభవంతో, మనకున్న తెలివితేటలతో, అవతల వచ్చిన సలహాల్లో మంచి చెడులను చూసుకుని, ఓకే ఒకవేళ రామ్ గారు చెప్పారు మనం పెట్టాము ఒక పోయింది, ఎంతవరకు పోతే మనం తట్టుకోగలం, లాస్ బేరింగ్ కెపాసిటీ ఎంత, నష్టాన్ని భరించగలిగిన కెపాసిటీ ఎంత అని ఇవన్నీ ఆలోచించుకున్నాక మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. పెట్టుబడి మనం ఆ విధంగా పెడతాం అన్నమాట. ఎస్, I have watched people get the right opportunity card and then not have enough money. Then they complain that they would have gotten out of the rat race if they had more money. So they sit there. I know people in real life who do that also. They see all the great deals, but they have no money. ఇందాక మనం చెప్పాడు కదా, డబ్బులు ఉన్న వాళ్ళకేమో ఎట్లా పెట్టుబడి పెట్టాలో తెలియదు, తెలిసిన వాడి దగ్గర ఏమో డబ్బులు ఉండవు. ముందేమో ఒక్క నిమిషం, ఇందాక ముందు చూసిన పారాగ్రాఫ్లో వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఎక్కడ పెట్టాలి అనేది తెలుసుకోవటం కోసమని వీడు ఆపర్చునిటీ కోసమని వీడు ఎంతసేపు ఎతుకుతుంటాడు ఆ గేమ్లో, రైట్ గేమ్ కోసం. ఇక్కడేమో వీడికి రైట్ ఆపర్చునిటీ ఉంది, ఆ కార్డు వచ్చింది, కానీ పెట్టుబడి పెట్టడానికి వీడి దగ్గర డబ్బులు లేవు, ఉంటే వీడు కూడా పెట్టుబడి పెట్టి బాగా సంపాదించి బయటకు వచ్చేవాడు. ఈ విధంగా 2 రకాలైనటువంటి మనుషులు ఇప్పుడు మనకు ఉంటారు. మన తినటానికి ఉంటుంది కానీ వీడికి అరగదు, అజీర్తి, ఇవన్నీ జబ్బులు, ఇవన్నీ తినలేడు. అరుగుతుంది, అన్నీ బాగానే ఉంటుంది, బీపీలు షుగర్లు ఏమీ లేవు, వీడు కష్టపడతాడు, వీడి నా లోపల జీర్ణం చేసే మెషిన్ బాగా పనిచేస్తుంటుంది, కానీ తినటానికి వీడి దగ్గర లేదు. ఈ విధమైన వ్యక్తులు మనం రోజు తారసపడుతుంటారు, మనకు రోజు చూస్తుంటాం మనం వెళ్ళేటట్టు వాళ్ళు. అది ఇక్కడ కూడా అనమాట. ఎస్ సార్. And I have seen people pull a great opportunity card and read it out loud and have no idea that it is a great opportunity. They have the money, the time is right, they have the card, but they cannot see the opportunities staring them in the face. They fail to see how it fits into their financial plan for escaping the rat race. And I know more people like that than all the others combined. Most people have an opportunity of a lifetime flash right in front of them, and they fail to see it. A year later, they find out about it after everyone else got rich. Yeah, ఇది 2 రకాలు అయితే ఇది 3వ రకం. ఏంటి, వీళ్ళ దగ్గర ఆపర్చునిటీ కార్డు వచ్చింది, మంచి అవకాశం ఉంది, డబ్బులు ఉన్నాయి, దాన్ని చదువుతారు, అది అన్నీ బాగానే ఉంటాయి, కానీ
ఇది మనకి సరైన అవకాశం పెట్టుబడి పెట్టడానికి అనే విషయం వీళ్ళు గమనించలేరు. మన సంఖలో బిడ్డను పెట్టుకొని సంతంతా ఎతికినట్టు అనమాట. వీళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, కరెక్ట్ టైము, ఈ టైంలో పెట్టుబడి పెడితే మనకి బాగా కలిసి వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ ఆపర్చునిటీ అంటే ఏది, అవకాశం ఏదో దీన్ని వీడు గుర్తించలేడు. ఇది లైట్ పడుతుంది అనే సంగతి వాడికి అర్థం కాదు. ఇది చూడలేని వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ ఆ ఆపర్చునిటీని వీళ్ళకున్న ఫైనాన్షియల్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్రణాళికలో ఇది ఎట్లా కూర్చుంటే మనం ఈ ర్యాట్ రేస్ నుంచి బయటకు వచ్చేయచ్చు అనేదాన్ని వీడు గమనించలేరు, తెలియదు వీళ్ళకి. ఎదురుగుండానే ఉంటాం మనం, అన్నీ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇది మనకు సూటబుల్ ఆపర్చునిటీ, ఇది మనకు సరైన అవకాశం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం పెట్టుబడి పెట్టచ్చు అనేది మనకు తెలియదు. అది ఎట్లా అంటే, మేము కూకట్పల్లిలో ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డులో మీరు నమ్మరు, మెయిన్ రోడ్లో ఇప్పుడున్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్లో నాకు తెలిసినప్పుడు గజం 400 రూపాయలు, చుట్టూ లోపలంతా 100 రూపాయలు 50 రూపాయలు గజం వాళ్ళు ఉండే అప్పుడు. నేను చెప్పేది 94-95లోనే, పెద్దగా గడవు. ఆ 94-95లో నేను అక్కడ పనిచేసేటప్పుడు గజం 100 రూపాయలు మన లేఅవుట్ సరిగ్గా ఉంటే, లేకపోతే 200 లేఅవుట్ సరిగ్గా లేకపోతే ఏదైనా ఈ అఫిడవిట్ల మీద రిజిస్టర్ చేసేది అయితే 100 రూపాయలు. ఈ గజం 100 రూపాయలు అంటే డబ్బులు ఉన్నాయి, రైట్ టైం. సార్ అప్పుడు స్థలాలు కొనటము అలాంటివన్నీ కూడా అందరికీ తెలియదు, అట్లా ఇన్వెస్ట్ చేయాలని కూడా తెలియదు. నేను చెప్తున్నాను, నేను అన్నీ తెలుసు నాకు. వసంతనగర్లో 400 గజాలు అమ్ముతున్నాడు, గజం 2,000 రూపాయలు 80,000 రూపాయలు పెడితే నాకు 400 గజాలు వచ్చేది. అది వల్ల డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇట్లా ఆపర్చునిటీని చూడలేకపోయాం. మనకెందుకులే అక్కడ, మనం ఏం చేస్తాం, మనం కొని, మనకు ఆస్తులు ఉన్నాయి కదా, పొలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చాలులే అని చెప్పని కొంటాం మానేసి. ఇట్లా ఆపర్చునిటీ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇది మనకి సరైనది అని చెప్పి మనకు తెలియదు. అక్కడ కొన్న వాళ్ళందరూ ఆ రోజుల్లో వాళ్ళంతా కోట్లు అయిపోయినాయి డబ్బులని. అట్లా అన్నమాట. అది ఈ విధంగా కూడా మూడో రకమైన మనుషులు వీళ్ళు. ఈ లోపల మన మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిగా డబ్బు ఉండి కొంచెం ఆపర్చునిటీని చూడగలిగిన తెలియగల వాళ్ళు. నేను చెప్పాను కదా, ఈ మా కెమినల్ డ్రగ్స్ అని చెప్పి రెడ్డిస్ ల్యాబొరేటరీస్తో ఒక సిస్టర్ కన్సర్న్ ఉండేది. అందులో వాళ్ళ ఎంప్లాయీస్ అకౌంట్స్ అన్నీ నా దగ్గర ఉండేవి, శాలరీ అకౌంట్స్ అన్నీ. శాలరీ నెలకు ఒకసారి వాళ్ళు మాకు 1వ తారీఖు చెక్ పంపిస్తారు, మేము వాళ్ళకి అకౌంట్స్ క్రెడిట్ ఇచ్చేయాలి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. వాళ్ళందరూ నా దగ్గర డబ్బులు దాచుకున్న వాళ్ళు ఒకరోజు డబ్బులు డ్రా చేసుకు వెళ్ళిపోతున్నారు అందరూ. నాకు అర్థం కాలే ఏమైందని. ఏంటి బాబు, ఏంటి అందరూ డబ్బులు డ్రా చేసుకెళ్తున్నారు ఏంటంటే, లేదంటే మాదాపూర్లో హైటెక్ సిటీ వస్తుంది కదా, అక్కడ మా వాళ్ళందరూ ఎంప్లాయీస్ అందరం కలిసి ఒక లేఅవుట్ వేసుకున్నాము, 400 రూపాయలు గజము, దాన్ని అందుకని అక్కడ కొంటున్నామండి మేము అని చెప్తే నేను నవ్వా. ఎక్కడ మాదాపూరు, అదే అసలు ఆ మట్టి రోడ్డు మనం ఇందాక నేను చెప్పాను సార్, పొలం గట్ల మీద మోటార్ సైకిల్ వేసుకెళ్ళి అట్లా అంత రోడ్డు ఉండేది అక్కడ, అంతే. హార్డ్లీ 20 feet రోడ్డు ఉండేది. వీళ్ళలో మనకి మట్టి రోడ్లు ఎట్లా ఉంటాయో అట్లే ఉండేది అక్కడ అప్పుడు. హైటెక్ సిటీ ఇంకా అప్పుడు మొదలవుతుంది కట్టడం. ఆ టైంలో కొన్నారు వాళ్ళు వెళ్ళి, ఎంప్లాయీస్ అందరూ 400 గజాలు ఒప్పుకున్న వాళ్ళంతా 200 గజాలు 300 గజాలు అట్లా కొనుక్కున్నారు. వాళ్ళందరూ ఇవాళ ఒక్కొక్క గజం 2 లక్షలు 3 లక్షలు అయిపోయింది అక్కడ, 400 రూపాయలు కొనుక్కొని. ఆపర్చునిటీని వాళ్ళు చూడగలిగారు, ఎవరో చెప్పింది అయితే ఎట్లయితే నమ్మారు, పెట్టుబడి పెట్టారు, అది పెరిగింది. అన్నీ ఉండి కూడా ఆపర్చునిటీ చూడలేక, మనం దీన్ని సంపాదించలేక మిగిలిన వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతారు. ఆ ఎదురుగుండా ఉన్నదాన్ని మనం చూడక మనం అట్లాగే వెళ్ళిపోతాం. అంటే 3 రకాల వ్యక్తిత్వాలను మనం చూస్తున్నాం. ఒకటి, డబ్బులుండి అన్నీ ఉండి సరైన సమయం కోసం ఎదురు చూసేవాళ్ళు ఒకటి. 2, సమయం వచ్చి అన్నీ ఉండి తెలివితేటలుండి పెట్టుబడి పెడదామంటే డబ్బులు లేని వాళ్ళు 2. 3, అన్ని రకాలుగా ఉండి మనకు ఎదురుగుండా ఉన్న అవకాశాన్ని చూడక ఉన్న అవకాశాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఒకడు. ఈ విధమైన 3 రకాలైన వ్యక్తిత్వాలని మనం రోజు మన యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం రోజు. సో ఇక్కడికి 6:26 ఇక్కడ ఆపేస్తాను, రేపు చూద్దాం మళ్ళీ నెక్స్ట్. ఓకే సార్, ఆ 3 రకాల వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం సార్. నేను కూడా ఉన్నా, మీరే కాదు. హ్మ్. అది
సో ఎవరైనా దీంట్లో షేరింగ్స్ ఎక్స్పీరియన్స్ చెప్పేవాళ్ళు. ప్రభావతి గారు, ఆంజనేయ గారు, వేణి గారు. సార్ నేను వింటున్నాను, నాకు ఇవేమీ తెలియదు, అందుకని నాకు అర్థం. వింటున్నాను, నాకు ఇవేం తెలియదు అంటున్నారు. ఓన్లీ జ్ఞానం సంపాదించుకుంటున్నాను సార్, అంతే. తెలుసుకుంటున్నాం ఇవన్నీ కూడా. ఏంటంటే నాకు ఇవన్నీ కొత్తగా వింటున్నట్టు ఇవన్నీ చాలా విషయాలు తెలుస్తున్నాయి నాకు దీనివల్ల. నేను ఇది వెళ్ళి మా వారికి చెప్పి ఎన్ని ఎక్కడ చెప్తే ఆయన కూడా 2 రోజులు క్లాస్ విన్నారు. అందుకే జ్ఞాన సముపార్జనలో ఉన్నాము సార్. వెరీ గుడ్. విషయాన్ని తెలుసుకుంటే తెలుసుకుని దాన్ని మనం మన జీవితంలో ఎట్లా ఉపయోగించుకోగలం అనేదే ముఖ్యం. ఎస్ సార్, చాలా విషయాలు తెలుస్తున్నాయి దీని ద్వారా. ఇంకా ఎవరైనా షేరింగ్స్ కానీ డౌట్స్ కానీ అండి? సార్ నాకు తెలిసి ఎవరైనా ఏదైనా చేస్తూనే ఉన్నారు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి క్లిక్ అవుతుంది సార్. సరైన టైంలో చేయకపోతే అది క్లిక్ అవ్వదు. రైట్ థింగ్, రైట్ టైం, రైట్ ప్లేస్. కేఆర్ రెడ్డి గారు. సో ఇక్కడ ఆపేద్దామా? ఎస్ సార్. రామ్ గారు మీరేమన్నా? రామ్ సార్ మీరు ఏమైనా షేరింగ్స్ చెప్తారు? రామ్ గారు బాగా చదివారు సార్, మీరు బాగా చెప్పారు సార్. థ్యాంక్స్ అండి. అందుకే మీనింగ్ మధ్యలో తెలిసి ఒకసారి స్మైల్ ఇచ్చారు. బట్టలు షింకైని అన్నారు చూసారా, అప్పుడు నవ్వుకుంటున్నారు సార్. అంటే అది షింక్ అయింది బట్టలు కాదు, నీ పొట్ట పెరిగిందని చెప్పింది దానికి దానికి నవ్వారు. అది అందరికి చదివేటప్పుడు నవ్వేశారు సార్. అందరికి అంతే అవుతుంది కదా అన్నట్టు. అది చదివేటప్పుడే ఆయనకి అర్థమయ్యేది, నవ్వేశారు ఆయన దానికి. అదేదో ఉంటది, పెళ్ళయిందా లేదా అని తెలియడానికి పొట్ట ఒకటి బట్టతల ఒకటి, ఇది వచ్చింది అంటే బట్టతల, పెళ్ళయింది అంటే పొట్ట, 2 కామన్. అది ఎక్కడ దాచిపెట్టలేవు. ఇండికేషన్ అన్నమాట. యూట్యూబ్ జోక్స్ లో కూడా అన్నయ్య వదులు అని చెప్పి చెప్తా ఉంటది. ఏం వదలాలని అని చెప్పి అంత సీరియస్ గా చూస్తుంటే పొట్ట బిగబట్టి ఉంటాడు, అది వదలమని అడుగుతుంది. అన్నయ్య వదులు అన్నయ్య, అమ్మాయితో నీకెందుకు అన్నయ్య వదులు అన్నయ్య అంటా ఉంటది. అవును, అది షార్ట్ ఫిల్మ్ వచ్చింది కదా. షార్ట్స్ లో వస్తా ఉంది. సార్ రామ్ గారు మీరేమన్నా కొంచెం మన వాళ్ళకి? సార్ యాక్చువల్ గా మీ క్లాస్ లో నేను చెప్పే సీన్ అయితే ఉండదు సార్, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ బుక్ రిలేటెడ్ మీరు మీ ఎక్స్పీరియన్స్, అంటే మీరు ఇప్పుడు మేము వినే వాళ్ళందరికీ ఏంటంటే థియరిటికల్ గా తెలుస్తుంది, బట్ ఇవన్నీ కూడా ఈ ఫేజెస్ అన్ని కూడా మీరు ఆల్రెడీ మీ లైఫ్ లో కానీ మీ చుట్టూ ఉన్న లైఫ్ లో కానీ ఆల్రెడీ చూసుంటారు. సో ఆ బుక్ కన్నా కూడా, బుక్ లో ఉన్న థియరీ కంటెంట్ కన్నా మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ఒక సినిమా చూపించినట్టే ఉంటది. లైవ్ ఎగ్జాంపుల్ కళ్ళ ముందు ఆ క్యారెక్టర్ సబ్జెక్ట్ మీద ఇందులో నేను చెప్పగలిగేది ఏముండదు. అయితే ఇప్పుడు ఈ క్లాస్ లో ఎస్పెషల్లీ ఈ ఎండింగ్ లో మీరు ఒకటి అన్నారు చూసారా, రైట్ థింగ్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? రైట్ థింగ్, రైట్ టైం, రైట్ ప్లేస్. యా, సి ఇది వెంటనే క్లాస్ మొత్తంలో కూడా నాకు ఇప్పుడు ఇది ట్రిగర్ అయింది. దీన్ని మనం స్టాక్ మార్కెట్ కి అప్లై చేసుకుంటే రైట్ థింగ్, రైట్ టైం, రైట్ ప్లేస్. సో టైమింగ్ కంపల్సరీ రైట్ ఉండాలి, ప్రైజింగ్ కరెక్ట్ గా ఉండాలి, రైట్ ప్లేస్. అంటే ఆ చార్ట్ ప్యాటర్న్, ప్రైస్, టైం, ప్యాటర్న్, ఈ 3 ఎప్పుడైతే కరెక్ట్ గా మెర్జ్ అవుతాయో, సో దట్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ. జస్ట్ లైక్ రీసెంట్ గా జీల్ ఎంట్రీ నేను చెప్పిన తర్వాత ఐ థింక్ మళ్ళీ పడిపోయింది. అంటే టైమింగ్, ప్రైజ్ అండ్ టైమ్ అండ్ టైమ్, ప్రైజ్ మిస్ మ్యాచ్ అయినాయి. అది సో అది ఈ రోజు నేను దాని మీద వర్కౌట్ చేస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్.